దవేజీ గారిని అయ్యా చెప్పండి సార్. దవేజీ గారిని ఊరు అడగడం మానేశారు. ఏ రాష్ట్రంలో ఉన్నారని అడుగుతున్నారు. తిరునెల్వేలి బాగా జరిగిందండి. బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. తిరునెల్వేలి ఇవన్నీ తిరిగి వచ్చామండి మళ్ళీ నేను. ఇవాళ కాశీలో నుంచి వద్దిపర్తి పద్మాకర్ శతావధానం అండి. చిత్తవదాం. మన కలివిడ వారు అక్కడే ఉన్నారు. కడిమిడ వారు సంచాలకుడు అండి. భరత శర్మ, కోట అందరూ అక్కడ ఉంటారండి. అవును. వాసు గారు స్వాగతం అండి. తలారి వాసు గారు. మాస్టర్ వాసు గారికి నమస్కారం అండి. స్వాగతం. నమస్తే సార్. చాలా సంతోషం నమస్కారం, అండి. నమస్కారం. నమస్తే అండి మాస్టర్ గారికి, శ్రీరామారావు గారికి, దవేజీ గారు, ఎస్ఆర్ఎస్ కొల్లూరు గారికి అందరికి నమస్కారం అండి. రాజేష్ వచ్చారండి. సార్ రాజేష్ వచ్చారండి. రాజేష్ గారు వచ్చారు. రాజేష్ గారు వచ్చాను సార్. నమస్కారం సార్. నమస్తే. అది మిమ్మల్ని అడుగుతున్నారు. ఒకసారి శ్రీనివాస్ గారు వచ్చాక మొదలు పెడతాం. ఒక్క నిమిషం. ఈ లోపల రాజేష్ గారిని గజం అనుకున్నానండి. దవేజీ గారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారండి మీరు? ఇంట్లోనే ఉన్నానండి. సంతోషం. నిన్నండి నిన్న మొన్న మొన్న ఊళ్ళో ఉన్నాను అంతే, కానీ తిరగడమే రోజు ఏదో చోటకి. ఓకే ఓకే కాదు, ఏదో వేరే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు? రేపు అవధానం ఉంది ఆహాహా, ఎక్కడండి? పాలకొల్లో. అవధాని గారు ఎవరండి? ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు. ఆహా. దాంట్లో పెట్టు. ఒక్క 2 నిమిషాల్లో ప్రారంభిద్దాం. కామేశ్వరి మేడం గారికి స్వాగతం అండి. పుల్లూరు గారు నమస్తే. నమస్తే అండి రవికుమార్ గారు. దవేజీ గారు, వాసత్పతి గారు నమస్కారం నమస్తే. సార్. నమస్తే. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నానండి. చాలా సంతోషం అండి మిమ్మల్ని చూడడం.
ఏదో నారాయణ రెడ్డి గారి పాట గుర్తుకొస్తుందండి నాకు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఆయ్. అందరూ క్లోజ్ షాట్ లో కూర్చుంటే అవునండి. ఈ కరోనా నేర్పిన పాఠంగా ఇది ఒకటి ఉంది. సార్ శ్రీనివాస్ గారికి నమస్తే అండి. గల్ శ్రీనివాస్ గారికి నమస్కారం. పొన్నపల్లి వారు వచ్చారా? వచ్చేసారు. నమస్కారం. రవి గారు కనపడలేదు, వచ్చేసారు. నమస్కారం పొన్నపల్లి వారికి నమస్కారాలండి. సార్ నమస్తే. నమస్తే నమస్తే అండి. శోభాదేవి గారికి, రాజేష్ కొత్తగూడెం, తురగా కృష్ణకుమార్ గారు, లలిత గారు, డాక్టర్ తలారి వాసు గారు, పొన్నపల్లి శ్రీరామారావు గారు, కె రమావతి గారికి నమస్కారం. దేవేజీ, నమస్తే. రవికుమార్, శ్రీకాకుళం, అందరికీ స్వాగతం. మనం ప్రారంభించుకుందామా అండి? అందరికి చెప్పండి. కొల్లూరు గారు స్టార్ట్ చేయండి, తర్వాత నేను మాట్లాడతాను. తర్వాత మన దవేజీ గారు పరిచయం చేస్తారు. దవేజీ గారు. ఆంధ్రమేవ జైతే అనే నినాదంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హ్యాట్రిక్ హోల్డర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన 3వ ప్రపంచ తెలుగు మహాసభలో జనవరి 2026 సంవత్సరంలో అమరావతిలో అంగరంగ వైభవంగా జరగడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆయా కార్యక్రమాల్లో భాగంగా వారం వారం సాహిత్య ప్రసంగ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తెలుగువారి ఆస్తి పద్యం అని సగర్వంగా చెప్పుకుంటాం. అటువంటి తెలుగు పద్యం అనే అంశంపై ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత తెలుగు అధ్యాపకులు శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారి నాటి కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రెడ్డెప్ప దవేజీ గారు ఆయన పరిచయం చేసే ముందు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు పొన్నపల్లి శ్రీరామారావు గారు, ఆయన గురించి చాలా గొప్పగా మీరందరూ వింటారు, గొప్ప అనుభూతి పొందుతారు ఈరోజు. ఎందువల్లంటే వారు ఎప్పుడు మాట్లాడినా కూడా నేను చాలా ఆనందంగా వారు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఆయన గొప్ప వక్త. వారు ఏ విషయం అయినా సరే సంపూర్ణంగా అవగాహన చేసుకుని
ఆ తర్వాత మాత్రమే వారు దానిపైన వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు. నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పునరుద్ధాన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మనతో తొడి అడుగులు నడిచినటువంటి వ్యక్తుల్లో దవేజీ గారు, కొండపల్లి శ్రీరామారావు గారు, రాయప్రోలు భగవాన్ గారు, వీరందరూ కూడా ఉన్నారు. కొండపల్లి శ్రీరామారావు గారి యొక్క మార్గదర్శనం ఎప్పుడూ కూడా మాకు ఎంతో తేజవంతంగా ఉంటుంది. వారికి తెలుగు సాహిత్యం పైన ఉన్నటువంటి విశేషమైనటువంటి అవగాహన, ముఖ్యంగా కావ్యాలు కానివ్వండి, ముఖ్యంగా అనేకమైనటువంటి గ్రంథాలు కానివ్వండి, వీటిలన్నిటిపైన కూడా విశేషమైనటువంటి అవగాహన కలిగి ఎర్రమిల్లి నారాయణమూర్తి డీమ్ కళాశాల యొక్క పాలకవర్గంలో సభ్యులుగా ఉండి అనేక సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు ఆయన. ఎందుకంటే వారి వెనకాల ఒక గొప్ప అనుభవం, ఒక గొప్ప జీవితం ఉంది వారితో పాటుగా. ఇవాళ ఆంధ్ర సారస్వత పరిషత్తు తొలి రోజుల్లో మేము వేసినటువంటి అడుగులకి వారు ఇచ్చినటువంటి సలహాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. వారు ఇటీవల నరసాపురం నుంచి బెంగళూరు షిఫ్ట్ కావడం మూలన మన కార్యక్రమాల్లో పెద్దగా చురుగ్గా పాల్గొనడం లేదు, కానీ మనసా వాచా కర్మణ వారు ఎప్పుడు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్ తోటి కలిసి నడిచేటువంటి మనిషి ఆయన. మనం ఎన్నో కార్యక్రమాలు వారం వారం నిర్వహిస్తున్నాము. అన్ని కార్యక్రమాలకి కూడా గొప్ప ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలని వీడియో తీయడము, యూట్యూబ్లో దీన్ని భద్రపరచడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే తరాల వారికి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఇచ్చేటువంటి డాక్యుమెంటేషన్ ఇది. ఈ వర్క్ అంతా కూడా అనేక మంది యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, అనేక మంది ఇవాళ లైవ్లో జూమ్ ద్వారా చూస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఈ జూమ్ లింక్ని, ఈ యూట్యూబ్ లింక్ని మనం కొన్ని వందల సమూహాల్లో దీనికి చేరేలాగా ప్రయత్నం చేస్తున్నాము. ఆంధ్ర సారస్వత పరిషత్తు రేపు 3, 4, 5 తారీఖులు జనవరిలో చేయబోయేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడూ లేనట్టుగా జనరల్ గా ఏంటంటే 3 నెలల ముందు కార్యక్రమాలు మొదలు పెడతాం, 3 నెలలు 4 నెలల ముందు. కానీ 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని మనం గుంటూరు, అమరావతి ప్రాంతంలో నిర్వహించడం మూలన చాలా ముందుగానే, సంవత్సరన్నర ముందుగానే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యము ఈ తెలుగు మహాసభలకు వచ్చింది. అనేక మంది గవర్నర్లు ఈ కార్యక్రమానికి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. చలనచిత్ర నటులు, అనేక మంది సాహితీ సంస్థలు ప్రపంచ నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మనము ఈ తెలుగు వెలుగుల యొక్క చైతన్యాన్ని, పద్యం గాని, గద్యం గాని, అవధానం గాని, అనేక సాహితీ సదస్సులు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. నిన్న రాత్రి కూడా నేను, రెడ్డప్ప దవేజీ గారు, రమావతి గారు, స్వాగతం. రమావతి గారు చాలా చురుకైనటువంటి కార్యకర్త. రేపు మన తెలుగు మహాసభల్లో ఆవిడకి ఒక చక్కటి బాధ్యత అప్పగించాలి. నేను చూస్తున్నాను ఏ బాధ్యత అప్పగించాలని. ఎందువల్లంటే అదొక పెద్ద కార్యక్రమం కాబట్టి వారు కూడా వచ్చారు. ఆవిడ ఎప్పుడు రాజకీయంలో బిజీగా ఉంటారు, కానీ రాజకీయం కన్నా తెలుగు భాష అంటే మహా ఇష్టం మా సోదరికి. ఆవిడ వచ్చినందుకు చాలా సంతోషంగా నేను భావిస్తూ, కొండపల్లి శ్రీరామారావు గారు వారు సదస్సుల నిర్వహణలో, సదస్సులో ఎవరెవరు ఏ వక్తలు మాట్లాడాలి అన్న విషయంలో మాకు పెక్కు రీతులు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి మా కొండపల్లి శ్రీరామారావు గారు. వారికి తెలియనటువంటి వ్యక్తి లేరు. నిన్న రాత్రే నేను, రెడ్డప్ప దవేజీ గారు సుమారుగా 20 నుంచి 22 సదస్సులు మనం నిర్వహించాలి. కొల్లూరి నేను అనుకున్నాము 1000 కవితలతోటి తెలుగు తల్లికి నీరాజనం ఇవ్వాలి అని. ఆ వేదికకి జాషువా కరుణశ్రీ వేదికని, సదస్సులకి శ్రీనాథ కవిసారభౌముల యొక్క వేదికని, ప్రధాన వేదికకి శ్రీ నందమూరి తారక రామారావు గారి వేదికని పెడుతున్నాం. స్టేజే 100 by 100 feet స్టేజ్, అంత పెద్ద వేదికని మనం ఏర్పాటు చేస్తున్నాము. గత సంవత్సరం మనం 3 వేదికలు పెట్టాం, ఈసారి 6 వేదికలు పెడుతున్నాం.
ఆధ్యాత్మిక వేదికకి తూము నరసింహదాసు వాగ్గేయకారులు వారి యొక్క వేదికని వారి పేరు పెడుతున్నాం. పాడనా తెలుగు పాట అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కరోకే సింగర్స్ చేత గొప్ప కవులు రాసినటువంటి తెలుగు గీతాలను అక్కడ ఆలపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా 200 మంది కళాకారులు వచ్చి పాటలు పాడతారు. దానికి ఘంటసాల ఎస్పి బాలు వేదిక ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కొప్పరపు కవుల వేదిక ప్రతిరోజు కూడా ఒక అవధానం జరగాలి యువ కవులతోటని అనుకున్నాం. నేను, కొల్లూరి గారు, మన కడిమెళ్ళ వరప్రసాద్ గారు, అలాగే రామచంద్రరాజు గారు. అలాగే ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా సుమారుగా 25 ఎగ్జిబిషన్ పెడుతున్నాం ప్రాంగణంలో. దానికి ఈనాడు రామోజీ ఫిలిం సిటీ అధినేత స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీరావు గారి ఎగ్జిబిషన్ ప్రాంగణంగా దానికి నామకరణం చేస్తున్నాము. అలాగే కవి సమ్మేళనాల్లో కూడా ప్రతి ఆవృతానికి ఒక గొప్ప కవి పేరు పెట్టి ఆవృతాలు పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాం. సర్టిఫికెట్లు ఈ ఆవృతంలో వాళ్ళు పాల్గొన్నారని చెప్పేసి మనం మెన్షన్ కూడా చేయబోతున్నాము. మొన్ననే గుంటూరులో రంగస్థల నటులతోటి జానపద కళాకారులతోటి ఒక సమావేశం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రేపు ఖమ్మంలో 3వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి మహబూబాబాద్లో, మధ్యాహ్నం 3 గంటలకి లెనిన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం కవి సమ్మేళనం జరగబోతుంది. ఉదయం వెంకట రాణా ప్రతాప్ వారి ఆధ్వర్యంలో జరగబోతుంది. ఆగస్టు 31వ తారీఖు ఉత్తరాంధ్ర సాంస్కృతిక సాహితీ సమ్మేళనాన్ని చాలా పెద్ద ఎత్తున కళాభారతిలో చేయబోతున్నాం. చాలా పెద్ద ఎత్తున మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగబోతుంది. అంటే ఇంచుమించు ఉత్తరాంధ్ర మినీ తెలుగు మహాసభలు చేయబోతున్నాం అనమాట అక్కడ ఒక్క రోజులో. సో ఇలాగ ప్రతి జిల్లాలో కార్యక్రమం చేస్తున్నాం. మన హిందూపూర్లో చక్కటి కార్యక్రమం జరిగింది. ముస్లిం లెజెండ్స్ అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆ రోజున కూడా అందరినీ కూడా నేను ఆహ్వానించాను. సుమారుగా అనంతపురం జిల్లా నుంచే 150 నుంచి 200 మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా ఉన్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, తెలంగాణలో, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక తెలుగు సంఘాల వాళ్ళు పాల్గొంటున్నారు. ఇప్పటికే అనేక దేశాల నుంచి అందరూ కూడా సమ్మతి తెలపడం జరిగింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. మీ అందరికీ ఉత్సాహం కలిగించడానికి చెబుతూ ఇవన్నీ కూడా తెలుగు మహాసభలు యొక్క సన్నాహాల్లో భాగంగా మనం ప్రతి వారము విధిగా మనం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాల్ని. ఎక్కడ మా ఫోటోలు ఎవరివి ఉండవు. ఎక్కడ గజ శ్రీనివాస్ ఫోటోలు కానీ నిర్వాహకుల ఫోటోలు ఎక్కడ పెట్టం. ఓన్లీ తెలుగు తల్లి ఫోటో తప్ప ఎవరి ఫోటో ఉండదు. ఇక్కడ వ్యక్తిగత పూజలకి అసలు నిల్లు. కాబట్టి తెలుగు ఎగిరితే మనం అందరం ఎగురుతాం. జుట్టుంటే జడేసుకుంటాం. తెలుగు తల్లి ఎగిరితే మనం అందరం ఎగురుతాం. వ్యక్తిగత పూజలు ఎలా? కాబట్టి మనం తెలుగు తల్లిని వెలిగించడానికి ఆంధ్ర వైభవాన్ని, ఆంధ్రమేవ జయతే అన్న నినాదాన్ని దశ దిశలా మోగించేటువంటి ప్రయత్నంలో మనం అందరం చేద్దాము. మా ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతి సంస్థకి ఆహ్వానం పలుకుతోంది. రండి, ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ బ్యానర్ మీద ఉండొచ్చు, కానీ ఈ పల్లకిని ఊరు మోసినట్లుగా తెలుగు తల్లిని ప్రతి సంస్థ కూడా మొయ్యాలి. మాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు. కాబట్టి అందరూ కూడా దీన్ని మొయ్యాలి. రండి, మనం అందరం కలిసి దీన్ని జయప్రదం చేద్దాము. ఇవాళ మా ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారి యొక్క అమృత వాణి కోసము, అమృత పద్య వాణి కోసము నేను ఎదురు చూస్తూ శ్రీ రెడ్డప్ప దవేజీ గారిని, కొల్లూరు గారికి మిగతా బాధ్యతను అప్పచెప్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. రెడ్డప్ప దవేజీ గారిని పొన్నపల్లి శ్రీరామారావు గారి గురించి పరిచయ వాక్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రమేవ జయతే. ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, వారి మొత్తం బృందానికి అంతటికీ కూడా ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు. ఇవాళ వక్త ఆయన ఏమని పరిచయం చేయాలి? ఇదిగో సూర్యుడు అని ఒక కాగడా తీసుకెళ్ళి కాగడాతో సూర్యుడిని పరిచయం చేసినట్టు అవుతుంది ఆయన పరిచయం చేయడం అంటే. పొన్నపల్లి శ్రీరామారావు గారు ఒక విద్వత్ కుటుంబంలో జన్మించారు, సాంస్కృతిక కుటుంబంలో జన్మించారు. సంస్కృతికి ఆ కుటుంబం చేసిన సేవ అద్భుతమైన సేవ చేశారు. వారి తండ్రి పొన్నపల్లి సుబ్రహ్మణ్యం గారు, వారు డాక్టర్ గారు, వారు చక్కటి నటులు, అలాగే చాలా మంచి పేరున్న డాక్టర్ గారు.
నరసాపురం పట్టణానికి చైర్మన్గా పనిచేశారు వారు. అటు రాజకీయంలో కానీ, ఇటు వృత్తిలో కానీ, ప్రవృత్తి అయిన నాటక రంగంలో కానీ ఆయన పేరంటే అగ్రేసరుడు. ఆయన ముఖ్యంగా తెలుగు కవితా రంగంలో, తెలుగు సాంస్కృతిక రంగంలో భువన విజయం అనే రూపకంలో, ఆ రూపకం పేరు చెప్తే ఒక తరం అందరికీ గుర్తొచ్చే, అంటే తరం అంటే ఒక కరుణశ్రీ గారికి, ఒక సుబ్బన శతావధాని గారు, ఒక దివాకర వెంకటావధాని గారు, ఒక నండూరు రామకృష్ణమాచారి గారు, ఇట్లాంటి కవులందరి చేత కూడా భువన విజయం చేయించి, ఎంత అద్భుతమైన భువన విజయం మరి ఎక్కడ జరగదనిపించుకున్న అద్భుతమైన కార్యకర్త. అంతేకాక అందులో ఆయన స్వయంగా శ్రీకృష్ణదేవరాయల పాత్రను పోషించి ఎంతో ప్రసిద్ధి చెందారు. ఈ రోజు కూడా ఆనాడు 1960లో వేసిన ఆ భువన విజయ ప్రదర్శన ఈ రోజుకి కూడా ప్రతి వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా తలుచుకుంటూ ఉంటారు. ఇక పనపల్లి శ్రీరామారావు గారు ఆ తండ్రికి తగ్గ కొడుకే. ఆయన మంచి నటుడు, చాలా అద్భుతమైన నటుడు. బహుశా కీర్తిశేషుల నాటకంలో మురారి పాత్రని రావు గోపాలరావు తర్వాత అంత అద్భుతంగా పోషించిన నటుడు ఎవరినైనా చెప్పుకుంటాం అంటే మనం కె వెంకటేశ్వరరావు గారిని చెప్పుకుంటాం. కె వెంకటేశ్వరరావు గారితో సమానంగా చేసిన నటుడు పనపల్లి శ్రీరామారావు గారు. ఎన్నో నాటకాల్లో ఎంతో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఒక విద్యార్థిగా ఆయన బిఎస్సి చదువుకుని, బిఎస్సి తర్వాత ఎంఏ తెలుగులోకి వచ్చి, ఎంఏ తెలుగు చదివి ఎస్వి జోగారావు గారి దగ్గర శిష్యరికం చేసి, ఎస్వి జోగారావు గారి శిష్యరికంలో 18 ఏళ్ళ వ్యక్తి పనపల్లి శ్రీరామారావు గారు. అటు పద్య రచన, ప్రాచీన కావ్యాల యొక్క రచన, ఇటు ఆధునిక కవులు, ఆధునిక కవిత్వంలో ఉన్న మార్పులు, ఆధునిక కవిత్వంలో చేరిన రకరకాల ప్రక్రియలు అన్నిటినీ కూడా క్షుణ్ణంగా, మామూలుగా కాదు క్షుణ్ణంగా పరిశోధించిన వ్యక్తి. అద్భుతమైన వక్త, ఒక ఉపాధ్యాయునిగా, ఒక అధ్యాపకునిగా, ఒక కళాశాలకు కులపతిగా పనిచేసి, మరొక కళాశాలకు పాలకవర్గ సభ్యునిగా, ఉపాధ్యక్షునిగా ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని ఆయా కళాశాలల ప్రగతికి ఎంతోమంది విద్యార్థులకి గురువుగా మార్గదర్శనం చేసిన మహనీయుడు పనపల్లి శ్రీరామారావు గారు. ఆయన ఇవన్నీ పక్కన పెడితే ఒక అద్భుతమైన కళాకారుడు. ఇందాకే కళాకారుడు గురించి చెప్పాను. అలాగే క్రీడాకారుడు కూడా ఆయన. మన తెలుగు వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఆయన క్రీడాకారుడు అయినప్పటికీ కూడా ఆయన క్రీడలను వదిలేసి ఉపాధ్యాయుడిగా వెళ్ళిపోవడం. లేకపోతే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి రంజీ ట్రోఫీలో పాల్గొనేంత సామర్థ్యత కలిగిన క్రీడాకారుడు ఆయన. అటు క్రికెట్ కానీ, షటిల్ కాక్ కానీ చాలా అద్భుతమైన క్రీడాకారుడు ఆయన. షటిల్లో వాళ్ళ కాలేజీకి ఎన్నో పెద్ద పెద్ద ప్రైజులు తీసుకొచ్చి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అన్నిటికన్నా ముందు మనకి మన ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు, ఆయన యొక్క మార్గదర్శనంలో ఇందాక గజల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు మనం చేయడానికి మార్గదర్శనం చేసిన వ్యక్తి పనపల్లి శ్రీరామారావు గారు. వారు ఈరోజు ప్రధాన వక్తగా రావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. వారికి మా హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కొల్లూరు గారిని కోరుతున్నాను. శ్రీ పన్నపల్లి శ్రీరామారావు గారిని మన ఆస్తి అయినటువంటి మన తెలుగు పద్యం గురించి, మన ఆస్తి గురించి వివరించవలసిందిగా సవినీయంగా ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున కోరుతున్నాం. అమృతపూర్ణ కలశము ఆంధ్రమేవ జయతే. అమృతపూర్ణ కలశం ఆంధ్రమేవ జయతే అనుచు పరవశింప అవనిజనులు పరిమళించు కావ్య పద్మవనమునందు పరిఢవిల్లు మధుర పద్య మధువు. కావ్యము అనేటువంటి ఒక పద్మవనం అయితే ఆ పద్మంలో ఉండే మకరందం లాంటిది తెలుగు పద్యం. అది వినాలని, దాని గురించి తెలుసుకోవాలని, దాని గురించి మాట్లాడాలని పరవశిస్తూ ఉంటారు ఈ ఆంధ్రజనులు. వారి ఉద్దేశంలో అమృతపూర్ణ కలశమేవ ఆంధ్రమేవ జయతే.
ఈ పేరుతోటి ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో ఆంధ్ర సారస్వత పరిషత్తుని తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రదేశంలో దీన్ని ఒకసారి మళ్ళీ స్థాపించి అది చేసినటువంటి ఘనకార్యాలను మరొక్కసారి మన ప్రజలంతా కూడా గుర్తించేటట్టు చేయాలనే సత్సంకల్పం గజల శ్రీనివాస్ గారికి కలగడం, వారు ఈ సారస్వత పరిషత్ గురించి ఆయన చెబుతున్న మాటలు వింటుంటే ఇది సాధ్యమయ్యే పని అని అనిపించేది. కానీ ఈ రోజున ఇన్ని 2-3 సంవత్సరాల తర్వాత చూస్తుంటే ఆ సారస్వత పరిషత్ సాధించినటువంటి ప్రగతి తప్పనిసరిగా గజల్ శ్రీనివాస్ గారి కళల్ని సాకారం చేస్తోంది అనిపిస్తుందండి. ఇంకా వారికి మన కొల్లూరు వారు, రవేజీ గారు, రాజేష్ గారు, రామచంద్రరాజు గారు, చౌదరి గారు, వీళ్ళంతా వెనకాల ఉన్నారు, కడివేళ వారు ఉన్నారు. ఇట్లాగా చక్కగా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు వికసిస్తోంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ, నాకు ఈ రోజున ఈ తెలుగు పద్యం గురించి ఏవో 4 మాటలు. నిజానికి తెలుగు పద్యం బాగా చదివే వాళ్ళు చెప్తే బాగుంటుంది. నాకు పద్యం చదవడం రాదు. అంచేత పద్యం చదవడం రాకపోయినా పద్యంలో ఈ అందం ఉంది అని చెబుతాం కాబట్టి పద్యం బాగా చదివేటువంటి వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అమృతపూర్ణ కలశం ఆంధ్రమేవ జయతే. భారతీయ వాంగ్మయానికి ఆది కవి వాల్మీకి మహర్షి. మరి తెలుగులో ఆది కవి అని మనం చెప్పుకుంటున్నది నన్నయ్య భట్టారకులు. ఈ నన్నయ్య భట్టారకులు ఆదికవి వాల్మీకిని గురు పద్య విద్యకు ఆద్యుడు అన్నారండి. గురు పద్య విద్య అనే మాట అన్నారు ఆయన. తెలుగులో పద్య కవిత్వానికి ఆద్యుడు అని చెప్పదగినటువంటి వ్యక్తి నన్నయ్య గారు. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చేశారంటే ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అన్నారు. ఈ 2వ వాల్మీకిగా పేరు పొందినటువంటి నన్నయ్యతో మొదలైంది ఆంధ్ర సాహిత్యం అంతా. కాబట్టి ఏమిటంటే పద్య విద్య గురువు, ఛందస్సు వేదభాగం. ఛందస్సు అనే పదానికే వేదభాగం అనేటువంటి అర్థం ఉన్నది. అంచేత ఛందస్సు వేదభాగం అవుతుంది, పద్య విద్య గురువు అవుతుంది. తెలుగు పద్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆదిశేషుడు గుర్తుకొస్తాడండి. 1000 పడగల ఆదిశేషుడు, 2000 నాలుకల ఆదిశేషుడు, అనంతుడైనటువంటి ఆదిశేషుడు. అనంతత్వం అనేది ఈ తెలుగు పద్యం యొక్క లక్షణం. మనం ఎన్ని చెప్పుకోనివ్వండి, దాన్ని అతీతంగా ఇంకొక లక్షణం ఉంటుంది. అది పద్య విద్య యొక్క గొప్పతనం. తెలుగు పద్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మీరు ఎన్ని గంటల సేపు దాని మీద ఉపన్యాసం చేయండి, దానికి అతీతంగా ఇంకొక విశేషం ఉంటుంది, ఒక గుణం ఉంటుంది దాంట్లో. అది దాని యొక్క గొప్పతనం. సాహిత్యాన్ని కనుక పాలకడలిగా మనం భావిస్తే అందులో విష్ణుశయ్య సౌభాగ్యం అన్నారు తెలుగు పద్యాన్ని. మొత్తం సాహిత్యాన్ని కనుక మనం క్షీరసాగరం పాలకడలి అనుకుంటే అందులో తప్పనిసరిగా విష్ణుశయ్య ఎవరిదయ్యా అంటే ఆదిశేషువు కాబట్టి పద్యానిదని. ఈ ఆదిశేషువు విష్ణువు అనడానికి కారణం ఏమిటంటే అనంతత్వం ఆదిశేషువు అనడానికి కారణం. విష్ణువు అనడానికి కారణం ఏమిటంటే ఆంధ్ర శబ్దానికి విష్ణువు అనే అర్థం ఉంది. ఇది గమ్ముని మనకు దొరకదు ఈ అర్థం. ఆమ్ అంటే విష్ణువు, ఆమ్ అంటే విష్ణువు, ధ్ర అంటే ధరించింది. విష్ణుమూర్తిని ధరించినది ఆదిశేషువు తెలుగు పద్యం. విష్ణువుకి 36 వ్యూహాలు ఉన్నాయని చెబుతారు వైష్ణవంలో. మన తెలుగు అక్షరాలు 36. మన తెలుగు అక్షరాలు 36 ఉండడంలో ఆ విష్ణువు వ్యూహాలన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా ధర్మార్థ కామ మోక్షాలని 4 చెప్తాం మనం. ధర్మ అర్థ కామ మోక్షాలు. తెలుగు పద్యం కూడా 4 పదాలు, ధర్మార్థ కామ మోక్షాలలాగా. అంచేత తెలుగు పద్యం ఏమిటి అంటే ఒక పూర్ణ ధర్మస్వరూపం. తెలుగు పద్యం పూర్ణ ధర్మస్వరూపం అని చెప్పాలి. ఎక్కడ ప్రారంభిద్దామని చూస్తే ఎప్పుడైనా సరే ఒక సాహిత్య విషయం మొదలు పెడుతున్నప్పుడు ఒకచోటే ప్రారంభం అవుతుంది. వాల్మీకి మా నిషాద ప్రతిష్టాం అగమశాశ్వతి సమా యత్ క్రౌంచమిధునాదేకం
అవధి కామమోహితం అని ఏ ఏ ముహూర్తంలో ఆయన ఆ శ్లోకం చెప్పాడో వాల్మీకి మహర్షి తెలియదు. కానీ ఈ శ్లోకం శోకం నుంచి పుట్టింది. శోకం శ్లోకమైంది, కరుణ కవిత అయింది. ఈ శ్లోకమే తెలుగు పద్యానికి పురిటిల్లు. ఈ శ్లోకం తెలుగు పద్యానికి పురిటిల్లు. ఇంకా ఎంత ఎప్పుడో రచింపబడిన 11వ శతాబ్దంలోని పద్యాలు కదండి. ఈనాటికి అలానే ఉన్నాయా అంటే, నిన్న మొన్నటి శ్రీశ్రీ గారు కూడా శేషేన్ నీ పద్యాలు చూసేను అవి నాకెంతో పసంద్ చేసేను అన్నాడు కదా. ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన పద్యాలు చదువుకుని నీది పద్యమా లేక ఫ్రెంచ్ మద్యమా అన్నాడు. అంతటి మత్తు కలిగించేటువంటి లక్షణం దానికి ఉన్నదని. వాణీదేవి సరస్వతీదేవి, ఆవిడ యొక్క వాహనం హంస. వాణీదేవి యొక్క వాహనం హంస, ఛందస్సు పద్యవాహిక. అంచేత సరస్వతీదేవితో సంబంధం ఉన్నదన్నమాట. అందుకనే జిఎం రామశర్మ గారు అని చెప్పి ఒక మంచి అవధాని గారు ఒక భజన చెప్పారు. పద్యము భారతీ హృదయ పద్మము, వాంగ్మయ దివ్య సద్మము, పద్యము తెలుగువారి రసవాద్యము, పద్యము తెలుగువారి రసవాద్యము, సంస్కృతి వైభవాల వైసద్యము, పద్యము హృద్యము అనవద్యము, స్వజాతికర్పితమైన స్వాదు నైవేద్యము, సర్వదా విబుధ వేద్యము, దండము పద్య విద్యకు అన్నారు. ఒక దండం పెట్టాడు పద్యానికి. వాంగ్మయ దివ్య సద్మము అన్నాడు. సద్మము అంటే నిలయం, వాంగ్మయానికి నిలయమైనది. భారతీయ హృదయ పద్మము, అదే అసలు మాట. భారతీదేవి హృదయమే తెలుగు పద్యం. అది ఆ అవధాని గారు చెప్పిన మాట. ఇంకా తెలుగు పద్యానికి కవచకుండలాలు, కర్ణుడికి ఎలాగైతే కవచకుండలాలు ఉన్నాయో ఆయన ఎవరికో ఇచ్చేసాడు. కానీ మన తెలుగు పద్యం ఎవరికి ఇవ్వాల. మన తెలుగు పద్యానికి కవచకుండలాలు ఉన్నాయి. ఒకటి యతి, రెండవది ప్రాస. కావాలంటే అప్పుడప్పుడు కన్నడం వాళ్ళకి ఏమైనా కావాలంటే ఒకటి అప్పించిందేమో తప్ప ఈ రెండింటిని మాత్రం వదులుకోలేదండి. యతి ప్రాసలు తెలుగు పద్యానికి సహజ కవచకుండలాలు. ఆ యతి ప్రాసలను అతకటమే పద్య రచనలో ఉండేటువంటి ఒడుపు, మెలకువ. ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నెన్నో వ్యాఖ్యానాలు బయలుదేరాయి, ఎంతో విశ్లేషణ జరిగింది, ఎంతెంతో రసవత్ ప్రసంగాలు జరిగాయి తెలుగు పద్యం మీద. అంత అందనటువంటి, అంతు చిక్కనటువంటి, అంతు లేనటువంటి మహా లక్షణం తెలుగు పద్యానికి కనిపిస్తుందని. ఇంకా తెలుగు పద్యం ఒకటి తీసుకుందాం. ఎక్కడో నన్నయ్య గారు రాసిన పద్యమే. కచుడనేవాడు బయలుదేరి శుక్రాచార్య వారి దగ్గరికి వచ్చి నాకు విద్య ప్రసాదించండి అని అడగడానికి వచ్చాడు. ఏ విద్య కోసం వచ్చాడో తాను చెప్పలా. విద్య కావాలి అంతే. అంటే నువ్వు ఏం నేర్పితే అది నేర్చుకుంటాను అన్నట్టుగానే వచ్చాడు. ఆయనకు కావాల్సింది ఏమిటి అంటే చనిపోయిన వారిని బ్రతికించేటువంటి మృత సంజీవిని విద్య కావాలి. ఆ విద్య కోసం అని చెప్పి ఆయన వచ్చి ఆ విషయం చెప్పకుండా ఏను కచుండను వాడ, గురువు గారి దగ్గర వచ్చి చెప్తున్నాడు, ఏను కచుండను వాడ మహానియమ సమన్వితుడ బృహస్పతికి సుతుడను మానగ వచ్చితి భానుని బా శిష్యవృత్తి పనిచేయంగన్ అని భానుని బా అని ఒక మాట అన్నాడండి. అంటే శివునితో సమానుడా, నీ దగ్గర మృత సంజీవిని విద్య ఉంది, అది నీకు శివుడు ఇచ్చినటువంటిది. నువ్వు ఇప్పుడు శివస్థానంలో ఉంటున్నావు, నేను శుక్రస్థానంలోకి వస్తున్నాను, నాకు ఆ మృత సంజీవిని విద్య కావాలి అన్నది అక్కడ ధ్వని. పద్యాన్ని నడిపిస్తున్నప్పుడు ఆయన నకారం ప్రాసాక్షరంగా వేశారు. ఆ నకారం ప్రాసాక్షరంగా వేసినప్పుడు రెండవ పాదం చూడండి, ఏను కచుండను వాడ మా దగ్గర ఆగింది పద్యం. రెండవ లేను హానియమ, మహానియమ. ఆ మా హా రెండు విడదీశాడండి నన్నయ్య గారు. దీన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు చదువుకుని ఆయన ఏమన్నారంటే ఆ నకారం ప్రాసలోకి రావాలి,
ఆ మహా అనేదాన్ని ఎలా విరిచాడో చూడండి. వచ్చినటువంటి వాడు నేను గొప్ప నియమాలు గలవాడిని అని గురువు గారి దగ్గర చెప్తాడా? ఆ చెప్పేటప్పుడు నిజంగా అటువంటి వాడే అయినప్పటికీ, అతని దగ్గర సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ అతను ఎలా ఉంటాడు అంటే కొంచెం బెరుగ్గా చెప్పాలి ఆ మాట. కొంచెం సంకోచంతో చెప్పాలి, భయంతో చెప్పాలి, వినయంతో చెప్పాలి. ఏను కచుండను వాడ నియమం లేదు అక్కడ, ఒక వినయం లేదు. మహానియమ సమన్వితుడు అన్నప్పుడు మా ముందు పాదంలోకి హా రెండో పాదంలోకి వచ్చి మా అందామా మా అందామా అన్నట్టుగా మా హా నియమ సమన్విత. అలాగా అది ఆ బెరుకు, ఆ సంకోచం తెలియజేయడానికి పద్యం ఉపయోగపడుతుంది. పద్య ప్రాశస్తానం ఉపయోగపడింది అక్కడ. ఇంకా తిక్కన గారు ఒక పద్యం చెప్పారు. విరాట పర్వంలో సైరంధ్రి సైరంధ్రి ద్రౌపది ఆవిడ ఉత్తర కుమారుడికి సారథి లేడు. ఆయన నాకు సారథి ఉంటే నేను ఎంత యుద్ధమైనా చేయగలనని కొంచెం బింకంగా మాట్లాడుతుంటే, బృహన్నల ఉన్నాడు, ఆయనకి అప్పచెప్తే గొప్పగా రథం నడుపుతాడని చెప్పింది. ఆ చెప్పిన పద్యం కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కట నెత్తి వచ్చిన తేరు బృహన్నల ఆవశ్యకతని చరించిన గెలవచ్చు అన్నదండి. కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కట నెత్తి వచ్చిన ఉత్తమాల పద్యం ఇది. 10వ అక్షరం ఎత్తిస్తాను అంటే మొదటి అక్షరం మళ్ళీ రావాలి, వచ్చినట్టు కనిపించదు. కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కట నెత్తి వచ్చిన, ఎక్కడుంది ఈ ఎత్తి అని వెతుక్కుంటే త్రిజగముల్లో వెతుక్కోవాల్సిందే, ఇంకెక్కడ దొరకదు. త్రిజగములు ఆ గా ఎత్తిస్తాను, కౌరవసేన కాదన్నది అది త్రిజగములు వెతకవలసినటువంటి ఎత్తిస్తానని తిక్కన గారు ఎంత గొప్పగా వేశాడు చూడండి. కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కడ నెత్తి వచ్చిన తేరు బృహన్నలా వశగతిని చెరియించిన గెలవవచ్చు అంటుంది ఆ సైరంధ్రి. ఇంకా ఇటువంటి పద్యాన్ని ఒక ఆయన కొంచెం దుందుడు ధరంతో ఏమన్నాడయ్యా అంటే పద్యాన్ని పాతి పెట్టేద్దామండి అన్నాడు. దీనికి అవుట్డేట్ అయిపోయింది, అంచేత దీన్ని తీసుకువెళ్ళి పాతి పెట్టేద్దామని అనేసరికి ఒక క్రుద్ధ సింహం, కోపించినటువంటి సింహం ఒకటి బయలుదేరింది. దాని పేరు కడిమెళ్ళ వరప్రసాద గురు సహస్రావధాని. ఇందాక పద్యం దగ్గర మనం గురు పద్యం ఇచ్చి అనుకున్నాం, మళ్ళీ పద్యాన్ని కాపాడటం కోసం ఒక రక్షా కవచంగా చెప్పినటువంటి శీర్ష పద్యంలో చెప్పిన ఆయన పేరు వరప్రసాదు, ఆయన బిరుదంలో గురువు ఉన్నాడండి, గురు సహస్రావధాని. పద్యమ్మునెవడరా పాతి పెట్టినంచు ఉన్మాది అయి ప్రేలుచున్న వాడు, పద్యమ్మునెవడురా పాతబడ్డది ఎంచు వెరివాడై వీగువాడు, పద్యమ్ము ఫలమురా పాతిపెట్టిన పండ్ల వేవేల నొసగు, పద్యమ్ముని ఎప్పుడో పాతిపెట్టితే ఏము లోకుల హృదయాల లోతులందు ఇప్పుడద్దాని వెరిగి తీసి పాతుడి ఎంత వెరితనము, నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమనకి ఎంత వదరుతనము. ఎక్కడ రాసిన వాడిని తిట్ల, పద్యాన్ని 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 4 పాదాల్లోనూ శీర్షపద్యంలో పద్యమ్మునెవడరా 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 పద్యము ఫలమురా అంటున్నాడండి ఆయన. ఇది కడిమెళ్ళ వరప్రసాద్ గారి పద్యం. ఇది పద్యానికి సంబంధించిన ఒక ఉపోద్ఘాతం అనుకుంటే, పద్యాన్ని ప్రేమించలేనటువంటి వాడు సాహితీ రసజ్ఞుడు కాడు అన్నారండి. పద్యాన్ని ప్రేమించాలి. అసలు పద్యానికి ఏం దశలు ఉంటాయండి? పద్యం అంటే ఎలా ఉంటుంది అంటే 4 దశలు ఉంటాయండి. పద్యానికి 4 దశలు. ఒకటి అక్షర దశ, అంటే భావస్ఫోరకంగా ఒక ఆవేశం కలగటం. ఒక ఆవేశం కలిగితే తప్ప ఆవేశం రావాలి, ఆవేదన కావాలి కవిత్వానికి అని చెప్పి దాశరథి గారు ఒక పద్యం కూడా, ఒక పాట కూడా రాశాడు ఆయన, సినిమా పాట. అక్షర దశ ముఖ్యం అండి. అక్షర దశ అంటే ఎలా ఉంటుందయ్యా అంటే ఆ అక్షరాల్ని ఎలాగ పొదుపుకుంటూ వెళ్ళాలి అనే ఆలోచన చేస్తాడు కవి. భావావేశంతో ది స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ ఈజ్ పొయట్రీ అన్నాడండి. ఒక్కసారిగా ఆవేశంతో ఉప్పొంగినటువంటి మాటల ప్రవాహమే కవిత్వం అన్నాడు వర్డ్స్వర్త్ అనే మహానుభావుడు. ఇక్కడ మొదటిది అక్షర దశ, రెండవది అంటే అది రాస్తున్న దశ అన్నమాట. రెండవది అర్ధదశ అన్నారు. అంటే ప్రతిపదార్థం తెలుసుకుని ఓహో దీని అర్థం ఇదా అని ఆ ఆవేశం ఏదైతే ఉన్నదో దాన్ని
ప్రతిఫలించినటువంటి దాని యొక్క ఫలితం మనకి అర్ధదశలో కలుగుతుంది. దాని అర్థం మనకి అవగాహనకు వచ్చింది. మూడవ దాంట్లో వెళ్తున్నాం, అవగాహన దశ అని. అవగాహన దశ అనేసరికి తాత్పర్య పరిపూర్ణత దీంట్లో అందుతుందండి. పద్యం చదివేశాం, దాని అర్థాలు చూసేసాం, డిక్షనరీ దగ్గర పెట్టిన అర్థాలు చూసేసుకున్నాం. ఇప్పుడు దీని తాత్పర్యం ఏమిటి, ఎందుకు ఈ మాట వింటున్నాడు ఈయన అనేది చూస్తాం. అది అవగాహన దశ. నాలుగవది ఆవిష్కార దశ. అప్పటికి పూర్తిగా ఆ పద్యం అర్థమై ఆ ఘట్టం కొంత చదువుకొని ఆ ఘట్టం మనకు అందిస్తున్నటువంటి నవరసాల్లో ఏ రసం అయితే ఉందో ఆ రసాన్ని మనం అనుభవించినటువంటి ఏ అనుభవ స్థితి అయితే ఉందో ఆ అనుభవ స్థితి ఆవిష్కార దశ. కాబట్టి పద్యానికి 4 దశలు. ఒకటి అక్షర దశ, రెండవది అర్ధ దశ, మూడవది అవగాహన దశ, నాలుగవది ఆవిష్కార దశ. కవికండి 2 శక్తులు ఉంటాయట, భావయిత్రి శక్తి, కారయిత్రి శక్తి అని. భావయిత్రి శక్తితో ఊహిస్తాడు. ఒక వస్తువును చూడగానే కొన్ని భావాలు కలుగుతాయి. ప్రేయసి ముఖం చూచాడు, పూర్ణచంద్రుడు గుర్తుకొచ్చాడు. నాయం సుధాంశు కిం తరిహి ప్రేయసి ముఖం. ఆయన చంద్రుడు కాదట, మరి ఇంకేమిటి? చంద్రుడిని చూసి చంద్రుడు కాదంటే మరి ఇంకేమిటి అంటే ఆయన ప్రేయసి ముఖం అన్నాడు. అలాగా ప్రేయసి ముఖం చూస్తే చంద్రుడు గుర్తుకొచ్చాడు, వాడికి కవిత్వం వస్తుంది. ఎందుకంటే వాడికి ప్రేయసి ముఖం చంద్రుడిలా అనిపించడం అనేటువంటి ఒకనొక భావం కలిగింది, ఒక ఊహ కలిగింది. ఇది భావయిత్రి శక్తి. దీన్ని పేపర్ మీద పెడతాడు తర్వాత కూర్చొని. ఆ పేపర్ మీద పెట్టినప్పుడు రాస్తాడు, కొట్టేస్తాడు, కాగితాలు చింపేస్తాడు, పోగులు పెట్టేస్తాడు, చివరికి ఆ పద్యం ఏదో తయారు చేస్తాడు. అతను ఏమన్నారంటే వేగుంట మోహన్ ప్రసాద్ గారిని ఆయన మంచి మాట అన్నాడండి. దానికి మనం రాస్తాం, కొట్టేస్తాం, కాగితాలు చింపేస్తాం, పోగులు పెట్టేస్తాం, వాటిని ఏమన్నాడంటే కవితా భ్రూణ హత్యలు అన్నాడండి. భయంకరమైన మాట, కవితా భ్రూణ హత్యలు అని. మొత్తం మీద ఒక దర్శనం చేస్తున్నాడు కవి భావయిత్రి శక్తి చేత. దాని మీద కొన్ని ఊహలు కలుగుతున్నాయి. కారయిత్రి శక్తి చేత ఆ ఊహలన్నింటినీ కాగితాల మీద పెడుతున్నాడు. కాగితం కలం తీసుకుని రాయడం మొదలుపెట్టిన తర్వాత కవిత్వం బయలుదేరుతోంది. ఇక్కడ ఏమైందనమాట, మొట్టమొదటి భావాలు కలగడం అనేది వస్తువును చూడగానే కలిగింది, అది దర్శనం. దాన్ని వర్ణించడానికి వర్ణాలు వెతుక్కున్నాడు. ఆ వర్ణాలు వెతుక్కున్నటువంటి చిత్రకారుడు ఎలాగైతే వర్ణాలు వెతుక్కుంటూ ఉంటాడో ఇక్కడ కవి కూడా వర్ణాలు వెతుక్కుంటూ ఉంటాడు. ఆయనవి రంగులు, ఈయనవి అక్షరాలు. ఈ అక్షరాలు వెతుక్కుంటూ ఉంటాడు. దీన్ని ఏమన్నారంటే దర్శనం తర్వాత జరిగేది వర్ణనము అన్నారు. దర్శనాత్ వర్ణనాచ్ఛాద రూఢాలోకే కవిశ్రుతి. కవి ఎవరయ్యా అంటే ఒక దర్శనం పొంది ఆ దర్శనాన్ని మాటల్లోకి వర్ణించగలిగితే వాడు కవి. మరి చదివిన దాన్ని, చూసిన దాన్ని అక్షరాలు రాసుకున్న దాన్ని మధ్య మధ్యలో ఏం జరుగుతుంది? మానస సరోవరంలో భావహంసలు కదలాడుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఘోర్ణమాన దీర్ణమాన దీర్ణమాన ఘోర్ణమాన అన్నాడు శ్రీశ్రీ గారు. అలా కలగుడి పడుతూ ఉంటాయట. అప్పుడు నిశ్చల సమాధ్యవస్థ కావాలి వాడికి. భావయిత్రి, కారయిత్రి ఈ శక్తుల నడుమ ఒక నిశ్చల సమాధ్యవస్థ ఉంటుందండి. ఆ సమాధ్యవస్థలో సెన్సారింగ్ మొదలు పెడతాడు. సెన్సారింగ్ ఏమిటండి? పద్యానికి తలదూగుతాడు, తోకలు కత్తిరిస్తాడు, దానికి ఆకారం తీసుకొస్తాడు. అలాంటివి సంయమనం చూపించాలి. కలిగిన భావాన్ని కలిగినట్టుగా పేపర్ మీద రాసేస్తే ఆ కవిత మెచ్చుకొలపదు. కలిగిన భావాన్ని కొంతసేపు ఆలోచించుకుని ఆ బ్లిస్ ఆఫ్ సాలిట్యూడ్ అన్నారు, దీన్నే వర్డ్స్ వస్తాయి. ఆ బ్లిస్ ఆఫ్ సాలిట్యూడ్ పొంది అప్పుడు కవిత్వంలోకి తీసుకెళ్ళాలి. అటువంటి వాళ్ళని సంయమనం కలిగిన కవి అంటాం. శ్రీనాథుడు లాంటి వాడిని సంయమనం లేని కవి అనేసారు. సరే, అలా ఉంచండి. ఇంకా ఈ కవిని పద్యాన్ని సృష్టిస్తున్నాడు. లేనిపోని ప్రపంచాన్ని తీసుకొచ్చి ఇక్కడ సృష్టిస్తున్నాడు. లేనిపోని న్యాయాన్ని ఇక్కడ స్థాపిస్తున్నాడు. బయట ప్రపంచంలో నాకు ఆ న్యాయం దొరకదు, దాన్ని తీసుకొచ్చి లోకంలో లేనటువంటి న్యాయాన్ని తన కావ్యంలో చూపిస్తాడు. కావ్యగత న్యాయం ఒకటి ఉంటుంది. అందుకని ఏమన్నారంటే కవిని బ్రహ్మ సదృశుడు అన్నారండి. బ్రహ్మతో సమానమైన వాడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. అపారమైనటువంటి కావ్య ప్రపంచంలో కవి ఎవరయ్యా అంటే బ్రహ్మతుల్యుడు.
అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తదేవం పరికల్ప్యతే. తనకి ఎలా తోస్తే అలా ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఉన్నది. పద్యానికి కిందాక 4 దశలు చెప్పుకున్నాం. అక్షర, అర్ధ, అవగాహన, ఆవిష్కార దశలని. పద్యానికి 3 గుణాలు కావాలట. ఈ 3 గుణాలు దేనికైనా కావాలండి. కావ్యానికైతే మరీ కావాలి. ఒకటి ప్రతిభ. ప్రజ్ఞ నవనోన్మేషశాలిని ప్రతిభామత. నువ్వు ఒక వస్తువును చూస్తావు, నువ్వు ఒక కవిత్వం చెబుతావు. నేను ఒక వస్తువును చూస్తాను, నేను ఒక కవిత్వం చెప్తాను. నువ్వు చెప్పినట్టుగా నేను చెప్పను. ఇలా 100 మంది చూస్తారు, 100 మందికి 100 ఊహలు వస్తాయి. అందుకని కావ్య సంసారంలో ఎవరయ్యా ఈ బ్రహ్మ అంటే కవి బ్రహ్మతుల్యుడు అన్నారు. వ్యుత్పత్తి అన్నారు, ప్రతిభ అన్నారు దాన్ని. ప్రతిభ ఏమిటయ్యా అంటే వ్రాయగలిగిన నేర్పు. రెండవది వ్యుత్పత్తి అన్నారు. రాసేయడానికి పదాలు కావాలి. కొన్ని పదాల కోసం అప్పుడప్పుడు తడుగుకుంటూ ఉంటాం మనం. సరైన పదం మనకు అందాలి. దీనికి బాగా చదువుకోవాలి. ఈ చదువుకోవడానికి ఏం కావాలి అంటే పుస్తకాలు, శాస్త్రాలు, వీటిని చదువుకోవడం, వ్యాకరణం, పాండిత్యం. ఆ వ్యుత్పత్తి అంటే పాండిత్యం. ఇంకా ఏదో వ్రాయిగా చేయి తిరుగుతుందంటాం. మనం అంటూ ఉంటాం, తినగవేమో తీయనగుచుండు, అనగననగ రాగం అతిశయిలుచుండు. మరి ఈ ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం కూసు విద్య. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా. ఈ అభ్యాసం కూసు విద్య అన్నారు. కాబట్టి ఇంకా ఎప్పుడైతే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము ఉన్నాయో, ప్రతిభ అనేది అన్నిటికన్నా ముఖ్యమండి. ప్రతిభ లేకుండా ఏ పని చేయలేము మనం. ఒక సారస్వత పరిషత్ తీసుకొచ్చి ఈ ఎక్కడో ఉండేటువంటి సారస్వత పరిషత్తుని వాళ్ళు తెలంగాణని మార్చుకున్నప్పుడు దానికి ఆంధ్ర అనే పేరు పెట్టి దాన్ని మన ఆంధ్రదేశంలో దాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పం మన పెద్దలకు ఎలాగైతే కలిగిందో, అక్కడది ఏమున్నదన్నమాట, దానికి ఈశ్వర సంకల్పం ఉంది, మనం చేస్తున్న కృషి ఉంది. అందుకని ప్రతిభని ఏమన్నారంటే ఈశ్వర దత్తము అన్నారు. మనకి ప్రజ్ఞ ఈశ్వరుడు ఇవ్వాలి. రెండవది మనం స్వయం సంపాదితం. కొంతవరకు మనం సంపాదించవచ్చు. రాయిగా మనకి ఆ ప్రతిభ వస్తున్నది. పద్యం అనుకున్నాం కదా. పద్యం మొదలవడమే గొప్పగా ఉండాలండి. ప్రారంభించిన వేదపాఠమునకొని ప్రత్యూహమవునొచ్చును ఎరా తమ్ముడు నన్ను చూడ సనుయే వెన్నాళ్ళను అయ్యండి. చక్షు రాజీవయుగమ్ము వాచి నేను కనుకోకంకి నీ రాకయ్య నీ మదిని కోరు, నీ బావలు నీ రాకయ్యని మది కోరు. చంద్ర కొడుకున పూర్ణాకరం బలి ఏదో పూర్ణచంద్ర కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి బావగారు ఉన్నారు ఇక్కడ అన్నది ఒక అక్కగారు. ప్రారంభించిన వేద పాఠమునకొని ప్రత్యూహమౌనంచును ఏరా తమ్ముడ అనేదాకా ఒక అక్కగారు ఎంత ఆప్యాయంగా అంటున్నదన్న మాట. అలాగా తెలుగువారి యొక్క బంధుత్వాలు, ప్రేమలు అవి తీసుకొచ్చి పద్యంలోకి తీసుకురావాలి. అది తీసుకొచ్చిన వాడే మహాకవి. వాడు తెనాలి రామకృష్ణుడు ఏదో పాండురంగ మహాత్మ్యంలో చెప్పిన పద్యం అది. ఇంకా పద్యానికి ఎత్తుగడ ముఖ్యం అండి. దుష్యంతుడు కథ మొదలు పెడుతున్నాడు నన్నయ్య గారు. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూబలయము ఆత్మాయత్తమై ఉండగా ఆదుష్యంతుడు ఆనహుషాత్మజుడు అని ఈ ఆకారంతో మొదలు పెడతాడు. ఎత్తుగడలో ఉందన్నమాట అందం. దింపుగడలో అందం ఉంటుంది. పద్యం ఎత్తుకోవడం కాదు, దింపడం కూడా చాలా ముఖ్యం. జాషువా గారు అంతా చెప్పి పెరదోసి కావ్యం రచించాడు. వెళ్ళి నా బంగారు నాణాలు ఇవ్వాలి కదా, అది వెళ్ళి ఇచ్చాడు. ఇస్తే ఆ నవాబు గారు, ఆయన గజనీ గారు, గజనీ మహమ్మద్ ఏం చేశాడు అంటే వెండి నాణాలకు బదులుగా బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు పంపించాడు. బంగారం ఇస్తా అన్నవాడు వెండి ఇచ్చాడు అన్న పద్యం రాసేసి చివరిని పండితులు ఏమి చెప్పిరో అంటాడండి. పండితులు ఏమి చెప్పిరో అంటే ఎక్కడో పండితులు ఈర్ష్యతోటి మీరు అంతెందుకంటే ఇవ్వడం అన్నారనమాట. అది ఆ దింపుగడలో ఉండే అందం. ఇంకా పద్యానికి ఎత్తుగడ, దింపుగడ, మధ్యంతా పద్యమే ఉంది కదా. దాన్ని ఏమన్నారంటే పద్య తనువు అన్నారు. పద్య శరీరం అంచేత ఏం ముఖ్యం అనమాట. ఎత్తుగడ ముఖ్యం, దింపుగడ ముఖ్యం, మధ్యలో పద్యం యొక్క శరీరం ముఖ్యం. అవి కాక యతి ప్రాస అంటే ఎత్తుగడ, దింపుగడ, పద్యం యొక్క శరీరం, పద్య తనువు,
యతి, ప్రాస, ఈ 5 ఏదో మనం అంటామే పంచాక్షరి మంత్రం లాగా ఈ 5 పంచ ప్రాణాలు పద్యానికి. ఈ 5ని ఎలాగ నింపాడో దాన్ని బట్టి ఆ పద్యం ఉంటుంది. అందుకని శ్రీశ్రీ గారు అంటారు, గాయత్రి సాక్షిగా చెప్తున్నాను, పద్యం ఎలా కావాలంటే అలా ఒరుగుతుంది అన్నట్టు. గాయత్రి సాక్షిగా చెప్తున్నట్టు ఆయన. ఇన్నాళ్ళకి జంజప్పోస వినియోగానికి వచ్చిందన్నాడు గిరీశం. ఆ ఒకటి మనకి పద్యం చూస్తే ఎత్తుగడ దింపుగడ మధ్యలో తనువు ఇదంతా చూస్తుంటే ఏదో ఒక సింహం యొక్క సౌష్ఠవ రూపంలో ఉంది. సింహం చూడండి, జూలు వెనకాల కండలతో ఉండేటువంటి శరీరం, మధ్యలో ఒక నడుము సన్నగా సింహం. అందుకని జాషువా గారు ఏమన్నారంటే, అందమైన ఆడుదాని వంటిది ఆంధ్ర పద్యం, అందమైన ఆడుదాని వంటిది ఆంధ్ర పద్యం అన్నారండి. అమృతానికి ఆమ్లేట్తో అన్నాడండి కవిత్వాన్ని దాశరథి గారు. ఇంకా ప్రాచీన కవిత్వం అంటారా, అది అజరామరం. నేటికి మనకి ఇప్పుడు కొన్ని కవిత్వాలు వస్తున్నాయి, బాగుంటాయి, వెంటనే మర్చిపోతాం. మఖలో పుట్టి పొబ్బలో నశించడం అంటాం మనం. అలా పోతున్నటువంటివి ఉన్నాయి. కానీ ప్రాచీన కావ్యాలు ఈనాటికి మనం చదువుకుంటున్నాం, గుర్తుంచుకుంటున్నాం. ఎప్పుడు నిద్రలో లేపినా చెప్తాం మనకు వచ్చినది. దానికి కారణం ఏమిటి అంటే ఛందస్సు అనేటువంటి అమృతం. మొట్టమొదటి తెలుగు పద్యం ఏదండి అంటే, గ్రంథస్థంగా దొరుకుతున్న మొదటి తెలుగు పద్యం రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు, రాజమహేంద్రుడున్నతి. రాజమహేంద్రుడు కొనియాడేటండి నన్నయ్య గారు, దాన్ని అంకితం చేస్తున్నాడు ఆ మహారాజుకి. ఆయన ఈ రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ పద్యం దగ్గర రాజకులైక భూషణుడు అనే మొట్టమొదటి గ్రంథస్థమైన తెలుగు పద్యం దగ్గర ముందు ఒక వచనం ఉంది, అని అని మొదలవుతుంది. అని అంటే యుద్ధం అని అర్థం ఉంది. భారతం అంతా యుద్ధమే కదా, ప్రపంచ సాహిత్యంలో మరొక గ్రంథం లేదండి. ఇంత యుద్ధాన్ని వర్ణించిన గ్రంథం మరి ఎక్కడా లేదు. ఈవెన్ రోమన్ యుద్ధాల్లో కూడా కావ్యాలు ఇంత యుద్ధాన్ని వర్ణించలేదు. అటువంటి ఆ మొట్టమొదటి పద్యం ముందర అని అనే వచనంతో ప్రారంభమైంది. అని అంటే యుద్ధం, అది భారతంలోని లక్షణం. ఆ అని అని మొదలవుతున్నటువంటి వచనానికి ముందర శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి ఆవహంత్యవి హతాం స్త్రీ పుంస యోగోద్భవాం ఏ వేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజితా సురై భూయాసు పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరాశ్రేయసే అనేటువంటి ఒక సంస్కృత శ్లోకం ఉంది. ఏమండి, తెలుగు పద్యానికి సంస్కృత శ్లోకం ప్రారంభం ఎందుకంటే బడాయి కాకపోతే అన్నారు కూడా ఆ రోజులు పండితులు. నన్నయ్య గారిని కూడా ఆక్షేపించారు. ఇంకా అప్పటిదాకా మరి అంతకు ముందు కవిత్వం లేదా అంటే 11వ శతాబ్దం దాకా పద్యాలు లేవా అంటే ఉన్నాయి, శాస్త్రస్థంగా ఉన్నాయి, బండరాళ్లలో ఉన్నాయి, రాగి రేకుల మీద ఉన్నాయి. కొన్ని చెరిగిపోయినాయి కూడా, కొన్ని కరిగిపోయినాయి. రాగి రేకులు అయితే కరిగిపోతాయి, బండరాళ్ళు అయితే చెరిగిపోతాయి. ఇంకా ఈ ఈ సంస్కృత శ్లోకం తర్వాత ఒక వచనం మన తెలుగు పద్యానికి వైతాళిక గీతం పాడేయన్నారండి. వందిమాగదుల్లాగా జై హో జై హో అంటుంటే ఆంధ్రమేమో జయితే అన్నట్టుగా బయలుదేరిందనమాట. పద్యానికి కావాల్సింది ఏమిటి అంటే క్లుప్తత అండి. క్లుప్తంగా ఉండాలి పద్యం. మంచి ఉదాహరణ ఉంటుంది. ఆపురి పాయకొండు మకరంక శశంక మనుజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధార్థర నిర్మల ధర్మకర్మ దీక్షా పరతంత్రుడు అంబురహ గర్భ కులాభరణంబు అనారత అధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడు అలేఖ్యతను విలాసుడే అన్నాడు. మొదలేమిటి? ఆపురి పాయకొండు. ఎంత ముక్క? 4 చిన్న చిన్న పదాలు ఉన్నాయి. ఆ పురి పాయక ఉండు. ఇది వచనంలో రాయండి. ఆపురి పాయకొండు వచనంలో రాస్తే అక్కడ అరుణాస్పదపురం అనేటువంటి ఒక పురం ఉన్నది. ఆ పురం నందు ఒక బ్రాహ్మణ ప్రవరుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణ ప్రవరుడు ఆ అరుణాస్పదపురమును ఎప్పుడూ తరపునగా అక్కడే ఎప్పుడూ తిష్ట వేసుకుని నివసించుచుండును. ఇంత రాయాలండి. ఒక్క ముక్కలు తెలిచేశాడు ఆపురి పాయకొండు. అది అల్పాక్షరముల అనల్పార్థ రచన అంటాం. తిక్కన గారు గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాడండి. తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం చెప్పడం. కృష్ణుడు రాయబారానికి పెడుతున్నాడు, ధర్మరాజు ఆయన్ని పంపిస్తున్నాడు రాయబారానికి.
సంజయ్ రాయబారం అయిపోయిన తర్వాత. అక్కడ సంజయ్ రాయబారం అయిపోయిన తర్వాత పంపిస్తున్న కృష్ణుణ్ణి 18 పద్యాలు చెప్పాడండి ధర్మరాజు. నువ్వు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు కోప్పడతాడు, అప్పుడు నువ్వు చేతులు కట్టుకుని నుంచోవాలి, వినయం ప్రదర్శించాలి, ఇన్ని మాటలు చెప్తాడండి అక్కడ. 18 పద్యాలు చెప్పాడు ధర్మరాజు. 19వ పద్యం దగ్గర మమ్మి ఎరుగుదు, ఎదిరి నెరుగుదు, నెమ్మి ఎరుగుదు, అర్ధసిద్ధి నెరి ఎరుగుదు, వాక్యముల పద్ధతి ఎరుగుదు, పొమ్ము ఎవడు నేను నీకు బుద్ధులు చెప్పనన్నాడు. అంతా చెప్పేసి 18 పద్యాల్లో నీకు చెప్పడానికి నేను అంతటి వాడిని ఊరుకో అది. మమ్మి ఎరుగుదు, మేము ఎటువంటి వాళ్ళమో నీకు తెలుసు, పాండవులం. ఎదిరి నెరుగుదు, కౌరవులు వాళ్ళ దుష్టత్వం తెలుసు నీకు. నెమ్మి ఎరుగుదు, మా మధ్య ఎటువంటి ప్రేమలు ఉన్నాయో నీకు తెలుసు. నెమ్మి అంటే ప్రేమ. నీకు నెమ్మి ఎరుగుదు, మా ఇద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమ నీకు తెలుసు. మరి వాక్యం అర్ధసిద్ధి ఎరుగుదు, వాళ్ళు పని చేయడానికి ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు. వాక్యముల పద్ధతి ఎరుగుదు, ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం ఎలా పేర్చుకుంటూ వెళ్ళాలో నీకు బాగా తెలుసు. పొమ్ము ఎవడ నేను నీకు బుద్ధులు చెప్పను, నీకు చెప్పడానికి నేను అంతవాణయ్యా. చిన్న పద్యం అండి, దీంట్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయో లెక్కటండి. మమ్మెరుగుదు, ఎదిరి కంద పద్యం ఇది. ఎదిరి నెరుగుదు, నెమ్మి ఎరుగుదు, అర్ధసిద్ధి నెరి ఎరుగుదు, వాక్యముల పద్ధతి ఎరుగుదు, పొమ్ము ఎవడ నేను నీకు బుద్ధులు చెప్పను. 7 వాక్యాలు ఉన్నాయి. చిన్న కంద పద్యంలో 7 వాక్యాలు ఏదో అగ్గిపెట్టిలో పట్టించారట మన వాళ్ళు. ఆ అగ్గిపెట్టిలో పట్టు చీరలాగా ఇలాగా ఇమిట్ చేయడండి. అది పిండి కొద్ది రొట్టండి, రౌతు కొద్ది గుర్రం. కవిని బట్టే పద్యం. కవి సమర్థుడైతే పద్యం కూడా అంత బాగానే వస్తుంది. గురులకు లేక ఆనుపూర్వి ఒక లయ ఒక తూగుని ఇస్తాయి, యతిప్రాసలు సొగసుగా కూర్చాలి, అప్పుడు పద్యం వినసొంపుగా ఉంటుంది. పద్యం వీణులకు విందు, పఠితల మనసుకి పసందు. అటువంటిది పద్యం. కొంతమంది ఉంటారు, గురువు లఘువు చేసి కుంచించి లఘువు గురువు చేసి లాగి లాగి కవిత చెప్పునట్టు కవి గులామును బట్టి ముక్కుకోయవలవి త్రొక్కి పట్టి అన్నాడు. ఊరికి గురువును లఘువు చేయడం, లఘువును గురువు చేయడం, సాగరి చేయడం, అలా చేసి కవిత చెప్పేవాడిని ఒక గులాం అన్నాడండి. వాడికి సలాం చేయలేదు. సలాం చేయకుండా వాడు ఒక గులాం అని చెప్పి వాడి ముక్కు వేసేయాలన్నాడండి. కుక్కవికి శిక్ష విధించాడండి సరదాగా ఈ కవి ఎవరో. అయితే కుక్కవి అనేవాడు ఉండొచ్చు, కానీ ఎక్కువ భాగం రిసీవింగ్ ఎండ్లో ఎర్రర్ ఉంటుంది. రిసీవింగ్ ఎండ్ అంటే వినేవాడు అవగాహన చేసుకోవడంలో లోపం ఉంటుందండి. ఆ రిసీవింగ్ ఎండ్లో ఉండేటువంటి ఎర్రర్ వల్ల ఎలా ఉంటుందో చెప్పాడు పానగల్ లక్ష్మీనరసింహ గారు. సాక్షి వ్యాసాలు రాశారు. అందులో ఒక వ్యాసంలో అంటాడు ఆయన, తలను కొట్టుకుని మెదడు చించుకుని ఒక పద్యమో గద్యమో కవిత ఎల్లి ఒకటి కవిత్వం చెప్తున్నట్టండి. చచ్చి చెడి రాస్తాడు వాడు పద్యాన్ని. ఎలాగట, తలను కొట్టుకుని మెదడు చింపుకుని ఒక గద్యమో పద్యమో కవిత ఎల్లి జనులకు వినిపింప కనుబొమ్మ చిట్లించిన ఒకడు. ఇదేం పద్యం అంటట్ట ఒకడు. అడ్డముగా మగము నూపు ఒకడు. అబ్బే ఇదేం బాగాలేదంటట్ట ఒకడు. తేలిక, ఇది బాగాలేదని చెప్పాడని తేలిక, తయారు చేయడం కష్టం. తలను కొట్టుకుని మెదడు చింపుకుని ఒక పద్యమో గద్యమో అల్లి అది జల్లుకు వినిపింప కనుబొమ్మ చిట్లించునొకడు మగము అడ్డముగనొకడు అన్నారు. అందుకనే రసికుడు కాని వాడికి కవిత్వం చెప్పొద్దన్నాడండి కాళిదాసు. అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. నా నుదుటిన మాత్రం ఏం రాసినా అభ్యంతరం లేదు, ఏ దౌర్భాగ్యమైన రాయి. కవిత్వాన్ని ప్రేమించలేని వ్యక్తి దగ్గర కవిత్వం చెప్పే దౌర్భాగ్యం మాత్రం నాకు కలిగించగయ్యా అంటున్నాడు కాళిదాసు. ఇంకా పద్యాలని 3 రకాలుగా విభజించారు, చేశారు కూడా పెద్దలు చేసింది. ఒకటి సాత్విక, రాజస, తామస అనే 3 గుణాలతోటి పద్యాన్ని చెప్పచ్చు. చూద్దాం. ఎవనికే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుటిందు పరమేశ్వరుడెప్పుడు మూల కారణం ఎప్పుడు అనాది మధ్యలయుడెప్పుడు సర్వము తానే అయిన వాడెప్పుడు వాని ఆత్మభువన్ ఏ ఈశ్వరున్ ఏ శరణంబు వేడెదన్. ఎంత సాత్వికంగా ఉంది పద్యం.
లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు ఏకమేవ బ్రహ్మ అద్వితీయం బ్రహ్మ అన్నట్టుగా ఒకటే వెలుగుతూ ఉంటాడట. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది. ఇవి సాత్వికమైన భావాలతో ఉన్నది. కొన్ని పద్యాలు శ్రీనాథుడు తీసుకుందామండి. వాడు సుఖదుఖాలు రెండు సమంగా అనుభవించినట్టు కవి సార్వభౌముడు ఆయన. ఆయన పద్యాలు చూస్తే మీకు రాజస గుణం అంటే ఏమిటో తెలుస్తుంది. రాజసంగా నడవడం పద్యాలు పద్యాలు రాజసంగా నడుస్తాయా? ఎవ్వాడు డాచేతి కృపాడిన కమన చిదిమే భాషాదేవి చిగురు ముక్కు. ఎవ్వాడు డాచేతి క్రొవ్వాడి నఖమున చిదిమే భాషాదేవి చిగురు ముక్కు. దీనార టంకాల తీర్థమాడించేది దక్షిణాదేశం ముత్యాల సేవ. వలమాన తాటంక వజ్రాంకురఛాయ లేత వెన్నెల పుక్కిలించి ఉమియ. చిన్నారి పొన్నారి చిరుతకు పెట్టినాడు రచయించితే మరుద్ర చరిత్ర. అసలు శృంగారదేశంలో పద్యం చెప్తాడు. కమలేందీ వర్షండ మండితల సత్ కాసార సేవారతిన్ గమికర్మీకృత నైక నీవృతుడనై కంటిన్ విదర్భంబునన్ రమణిన్ పల్లవపాణి పద్మనైనన్ రాకేందు బింబాననన్ సమపీనస్తని అస్తి నాస్తి విచికిత్స హేతు శాతోదరి. ఏదో ఎస్వీరం గారు డైలాగ్ చెప్తున్నట్టుగా విసురుగా వచ్చేస్తుంది పద్యం. ఆ విసురుగా రావడం రాజేశ గుణం. ఇంకా దీర్ఘ సమాసగతంగా కొన్ని పద్యాలు ఉంటాయి. వాడికి కోపం వచ్చింది. మనకు కోపం వచ్చినప్పుడు సీరియస్గా ఉంటాం. అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తూ ఉంటాం. అంచేత ఆ కోపంలో అసలు అనేక భాషలు వచ్చేస్తాయి మనకి. మనం మామూలుగా మాట్లాడే తీరికన్నా చాలా తేడాగా ఉంటుంది. పద్యాల్లో అది చూపించారు, తిక్కన గారు చూపించారు. వాడికి కోపం వచ్చింది భీమసేనుడికి. ద్రౌపది వెంటబడినటువంటి కీచకుని చూడగానే కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగముల్ కనలగా సాంద్ర ఘర్మ సలిలమ్ముల గ్రమ్మ. పద్యం చూడండి. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగముల్ కనలగా సాంద్ర ఘర్మ సలిలమ్ముల గ్రమ్మ నితాంత దంత పీడన రటరాశ్యరంగ వికట బురుకటి చెట్ల ప్రవృత్తనర్తన ఘటనా ప్రకార స్ఫురణా భైర స్ఫురణా ప్రయుద్ధమూర్తి అయినట్టు అంత సమాసం మనకు కనిపిస్తుంది. అది అతని దగ్గర ఉండేటువంటి ఒక తామస గుణాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. కొన్ని పద్యాల దగ్గర శైలీ విన్యాసం అంటూ ఉంటుందండి. మనం నడుస్తూ ఉంటాం. బీచ్కి వెళ్ళినప్పుడు మన నడక వేరుగా ఉంటుంది. బజార్లో పని ఉన్నప్పుడు నడక వేరుగా ఉంటుంది. హాస్పిటల్ దగ్గర ఎవరినో తీసుకెళ్ళాం, అది చాలా సీరియస్ కేసు. అప్పుడు మన నడక ఆ ఎదురుగా కారు వస్తుందా సైకిల్ వస్తుందో చూడం. ఆ నడక యొక్క స్పీడ్ వేరుగా ఉంటుంది. మామూలుగా ఒక పార్క్లో కూర్చుంటాం. పార్క్లో కూర్చుని హాయిగా అలా 4 అడుగులు వేస్తాం. అవి వేరుగా ఉంటాయి. అలాగే పద్యాలకు కూడా ఆ భావాన్ని బట్టి శైలి మారిపోతూ ఉంటుంది. సముద్ర తీరానికి వెళ్ళారు కద్రు వినతలు. వాళ్ళకి అక్కడ ఆ లత అలాగా గాలికి లతలు డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపించేది. వివిధోత్తుంగ తరంగ ఘట్టన జలద్వేలావ నైలావలీలవలీలుంగ లవంగ సంగత లతాలస్యంబులి క్షింపుచున్ ధవళాక్షుసరి కాంచిరంత ఎదురం తత్తీర దేశంబునందు అవదాతాంబుజ హేణ పుణ్య నిభు అశ్వత్థముం దవ్వులన్ అన్నాడు. ఇది మనకి ఆ శైలీ విన్యాసం అనేది ఎలా ఉంటుంది? ఒక బీచ్లో నడుస్తున్నట్టుగా ఉంటుంది. కమ్మని లతాంతముల గుమ్మనసి వచ్చు సుగీత నినదమ్ములెసగెన్ చూతమ్ముల లసత్ కిసలయమ్ముల సుగంధి ముకులమ్ముల నానుచు ముదమ్మనర వాచాలమ్ములకు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మకు చూపించిన నిశమ్ము. ఎన్ని మకారద్వయాలు చూడండి ఆ పద్యంలో. కమ్మని లతాంతముల గుమ్మనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ములెసగెన్ చూతమ్ముల లసత్ కిసలయమ్ముల సుగంధి ముకులమ్ముల నానుచు ముదమ్మనుర వాచాలమ్ములకు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మకు చూపించిన నిశమ్ము. అది నన్నయ్య గారి అక్షరరమ్యత అన్నారు. అది తర్వాత చాలా మంది కవులు అందుకున్నారు. ఒక్కొక్క పద్యంలో చిన్నపిల్లవాడి తొక్కు పలుకులు కూడా చూపించారు మన వాళ్ళు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు బాలరాముని యొక్క చిన్నపిల్లవాడు రాముడు, ఆయనకి మాటలు నేర్పుతుంది కౌశల్య. తాను అతన్ని చూపించింది, రాముణ్ణి చూపించి తల్లి అడుగుతోంది, తాను లాములు తండ్రి పేరెవరయ్యా? దాచాతమాలాలు. దశరథ మహారాజు కదా, దాచాతమాలాలు. ఇది ఒక శైలి అనమాట. ఇంకా కొన్ని మణిప్రవాళ శైలి పద్యాలు ఉన్నాయండి తెలుగులో.
మణిప్రభాశీలి పద్యాలంటే ఒక భాషలోంచి ఇంకో భాష మాట్లాడిస్తే మనకి నవ్వొచ్చేస్తూ ఉంటుంది. 22 నెంబర్ నాది అని చెప్పాలి, 22 అని చెప్తే బాగానే ఉంటుంది. 22 బాగానే ఉంది, 22 ఏదో నవ్వు వస్తుంది మనకి. అంటే ఇదేమిటి ఇలా అన్నాడని, ఏదో చమత్కారం దాంట్లో. పద్యాలు రాశారు, అందులో శివుడి స్తోత్రం. శివుడు అనగానే మనకి వందేశం భూమమాపతి మృగధరం అని జగత్కారణం అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే బలిపొడ తొలసీరయ్యను పాపసరు గిలిపారు కన్ను అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆదిభట్ల నారాయణదాస్ గారు శివుని వర్ణించారు, వినండి. హెడ్డున మూను, స్కిన్పై ఎంతయు డస్టును. హెడ్డున మూను, స్కిన్ పైన ఎంతయు డస్టును. ఫైలు నేత్రము, ఫైలు నేత్రము. రాడ్డును హ్యాండ్ నందు బహు రమ్యపు గ్యాంజెస్ హెయిర్ లోపలను. షడ్డున గ్రేట్ బుల్లు తన సైడున మౌంటెను డాటరు పార్వతీదేవి పర్వతపుత్రిక. ఐ షుడ్, చివరి పాదం గొప్పగా ఉంటుంది, చెప్పాను కదా దింపుగడని. ఐ షుడ్ డివోట్ దండములు మోడర్న్ విద్య వినాశ సిద్ధికి. ఈ ఆధునిక విద్యా విధానం నశించిపోవాలని కోరుకుంటూ నేను ఆ శివుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు నానా భాషలు కంగాళీగా కలిసిపోవడం ఇక్కడ మనకు కనిపిస్తున్నది అని చెప్తున్నారు. ఇంకా ఈ శ్రీశ్రీ గారు ఫారిన్ నుంచి కొంత కవిత్వం తీసుకొచ్చాడు, విదేశీ సరుకు. ఆయన 2 స్త్రీలు ధరించి 2 పెక్స్ బిగించిన వాడు, అంచేత విదేశీ సరుకు అన్నారు. ఈ విదేశీ సరుకు ఏమిటి అంటే సర్రియలిజం అనే పోయిటరీ, డాడాయిజం అనే పోయిటరీ, అది తెలుగులో తీసుకొచ్చాడు ఆయన. పోనీ తీసుకొచ్చిన వాడు వచ్చిన కవిత్వం రాసుకుంటే బాగుండేది, ఉత్పలమాలలో రాశాడండి. ఈ పద్యానికి అర్థం చెప్పగలిగిన వాడు ఆయన కూడా కాదట. ఇదివరకు ఇద్దరికి తెలిసి ఇప్పుడు ఒక్కడికే తెలుసు అన్నాడండి. ఇదివరకు ఇద్దరికంటే తనకి దేవుడికిను, ఇప్పుడు ఆయనకే తెలుసు నాకు తెలియదు అన్నాడండి అర్థం. ఆ పద్యం చెప్పాడు. మృంగి తిమింగలాంగల తమిష్ట గుహంతర మీనమేష పారంగతులైన బొంగరములారా. ఏంటిది? మృంగి తిమింగలాంగల తమిష్ట గుహాంతర మీనమేష పారంగతులైన బొంగరములారా. ఎరింగిన తెలుపుడా పరిష్వము పాటుటెందులకు. కంచికి విపంచికి దూరమెంత. వడ్రంగుల రంగుల గులక రాళ్లకు మీ గుడిలో లింగములు. ఏమీ అర్థం కాకుండా, ఆయనకే అర్థం తెలియకుండా ఓ పద్యం రాసి అదొక ఇజం, ఒక ధోరణి, సర్రియలిజం అన్నారు. జీబ్రాకి ఆల్జీబ్రా చిన్నాళ్ళు లాంకొట్టు పంకొళ్ళు తొడిగి సాహిత్య పౌరోహిత్యం ఇస్తే వెర్రిగాదురా సోదర సర్రియలిజం రా అన్నాడు. ఆ సర్రియలిజంలో పద్యాలు రాశాడు ఆయన. అలా అని చెప్పి శ్రీశ్రీ గారిని తక్కువవాడు కాదండి, తక్కువవాడని మాత్రం అనుకోవద్దు. ప్రభవ అనేటువంటి పద్యకావ్యం రచించాడు, ఖండకావ్యం. అందులో పద్యం రాశాడు చూడండి ఆయన. సాయం ప్రస్ఫుట రాగరంగి, శ్రీశ్రీ గారి పద్యం ఇది. ఏది? కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల, గుర్రపు గళ్ళం, హారతి పళ్ళం, తలుపు గుళ్ళం అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఉన్నాడే, ఆయన చెప్పిన పద్యం ఇది. సాయం ప్రస్ఫుట రాగరంజిత లస సంపూర్ణ సౌందర్య రాశీయుక్తామల దివ్యమూర్తివై సాక్షీభూత నానా మరుత్తోయ స్తోత్ర గభీరగానరస సంతుష్టాంతరంగంబునం మాయామే జగద్వినాశనమతిన్ అత్తింపుమా శంకర. శంకర పర, ఆ నాద శరీర పర అన్నట్టుగా ఉంది ఈ పద్యం, శ్రీశ్రీ గారి పద్యం ఇది. సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్ సంపూర్ణ సౌందర్య రాశీయుక్త అమల దివ్యమూర్తివై. ఎలా విసిరేడు చూడండి సమాసాన్ని. సాక్షీభూత నానా మరుత్తోయ స్తోత్ర గానరస గంభీర సంతుష్టాంతరంగంబునన్ మాయామే జగద్వినాశనమతిన్ నర్తింపు మా శంకర అని. ఇంకా కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు. కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు. నెమలి పాలేమిస్తుంది? కొండ నుండి నెమలి అక్కడ అయిపోయింది. కోరిన పాలిచ్చు పశువు తర్వాత లేనికి. రామునితో అక్కకేం చదివేయకూడదు, రామునితో కవివరుణ్ అనే చదవాలి. ఇంకా తెలుగు పద్యానికి భీకరమైన సంస్కృత పదాలే అక్కర్లేదు, హాయిగా తెలుగు పద్యాలతో, తెలుగు పదాలతో కూడా నానా రసపోషణను చూపించవచ్చు అని చెప్పిన వాడు తిక్కన గారు. అభిమన్యుడు గొప్పగా యుద్ధం చేస్తూ ఎదురుగాలి మీద హయముల జంపి, ఎంత చిన్న చిన్న మాటలు రాశాడు చూడండి. హయముల జంపి సూతు తెగటార్చి పతాక ధరిత్రి గూల్చి చాపయుతముగాగవాని ఘనబాహులు 2 త్రుంచి ఎంతయున్ రయమున తేరు చక్కిడిచి
రాజులు రాజతనూజులను కడు భయమున తూలిపోవా పటు బల్లహతిన్ తల డొల్లనేసినను పటు బల్లహతిన్ తల డొల్లనేసినన్నాడు. అది భీకరమైన సమాసాలు అక్కర్లేదండి. అందుకని ఆరుద్రి గారు ఒక మాట అంటాడు, పెను సమాసములున్న పెద్ద వృత్తము కన్నా చిన్ని పదమే మిన్న ఓ కోనలమ్మ అన్నాడు ఆరుద్రి గారు. కొన్నము పదాలు. ఇంకా అడవిలో సూర్యోదయాన్ని వధించాడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. వచన కవిత్వం ఇది. అందులో చూడండి, అడవిలో సూర్యోదయాన్ని మామూలు మాట్లాడి సూర్యోదయ వర్ణం అంటే భీకరంగా పెద్ద పెద్ద సమాసాలతో ఏ మయూర శతకంలోనూ మనం చూస్తాం. కానీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అడవిలో సూర్యోదయాన్ని వర్ణిస్తున్నాడు. ఆ మూలన ఒక కోట, ఈ మూలన ఒక కోన, అడవి తీగల మీద జలజల విరివాన, పిట్ట పరిగెడుతుంది, పువ్వు అరవెడుతుంది, అట్టహాసంతో అడవి మేల్కొంటోంది. ఇంకా కొన్ని నాది అయిపోవస్తున్నది. కొన్ని పద్యాలు అభినయిస్తేనే కానీ తెలియవటండి. అభినయపూర్వకంగానే చెప్పాలట. ఎలాగండి, ఇటు పెట్టి మరి ఇటు పెట్టకున్నా ముక్తి లేదయ్యా మహిళ మేమా అన్నాడు. ఇటు పెట్టి మరి ఇటు పెట్టకున్నా ముక్తి లేదయ్యా మహిళ వేమ అని. ఇటు పెట్టి కాదు, ఇటు పెట్టి వైష్ణవులు ఇటు పెట్టి, కొంతమంది ఇలా వైష్ణవులు ఇలా పెడతారు, సేవలు ఇలా పెట్టుకుంటారు. అది కాదురా అబ్బాయి, ఇటు పెట్టి ఇటు పెట్టకుండా అంటే అవతల వాడి చేతిలో ఒక రూపాయి నోటైనా పెట్టకపోతే, అడుక్కునేవాడి చేతిలో ఓ పావులాకాశాన్ని పడేయకపోతే నువ్వు ఎన్ని నామాలు పెట్టుకున్నా ఒకటేరా అబ్బాయి. ఎందుకంటే ఇటు పెట్టి మరి ఇటు పెట్టకుండా ముక్తి లేదయ్యా మహిళ వేమ అని. ఇంకా ఒక చిన్న పద్యం జాతి యావత్తుని సమైక్యపరిచిందండి. అంత శక్తి ఉంటుంది పద్యానికి. జాతి యావత్తుని సమైక్యపరిచింది ఆంధ్రజాతిని. భరతఖండం లేగదూడలే ఏడ్చుచుండ తెల్లవారును గడిసరికి వల్లవారు పితుకుతున్నారు మూతులు బిగేయి గట్టి. ఈ ఒక్క పద్యం ఎంత జాతిని ఊపేసిన పద్యం కదా. ఇంకా మామూలుగా అంటూ ఉంటాం, చందో బందోబస్తులని చట్మన్ మంత్రించేసి డామిట్ ఏమిట్రా అంటే పోయిట్రీ అందాం అన్నాడు. మనకి ఇంక ఛందస్సు వద్దండి, ఎదిప్రాసులు వద్దండి, ఎత్తుగడ దీపుగడ ఇవన్నీ వద్దండి, హాయిగా ఛందస్సు లేకుండా వచన కవిత్వం రాసేద్దామండి అని శ్రీశ్రీ గారు ఒక మాట అన్నాడు. ఆయన కూడా ఇందాక ఒక మంచి పద్యం చెప్పాడని చూపించాం కదా. ఆయన తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ పద్యాలు రాస్తూ మళ్ళీ ఎన్నాళ్ళకి పద్యాలు రాయితేది ఎట్లన్నాను, పళ్ళూడిన ముసల్ది కుచ్చెళ్ళు సవరించినట్లు సిరిముబా అన్నాడు. ఇంకా పద్యం రాను దిగజారిపోతూ వచ్చింది. ఒకప్పుడు నన్నయ్య దగ్గర నుంచి ఈనాటి ఏదో నన్నా సాహిబ్ అన్నాడు ఆయన సాక్షి వ్యాసాల్లో. నన్నయ్య దగ్గర నుంచి నన్నా సాహిబ్ దాకా అని, ఈ నన్నా సాహిబ్ దాకా కవిత్వం వచ్చేసరికి నెమ్మదిగా పలసపోయిపోయింది. ఎలా పలసపోయిపోయిందో మన పద్యంలో చెప్పాడు ఒక సారంగు తమ్మయ్య అనే కవి. ఆ విప్రోత్తము విప్రనారాయణ అనేవాడు గొప్ప భక్తుడు. వాడు దేవదేవి అనే వేశ్య యొక్క వల్లో పడి రాను భ్రష్టుడయ్యాడు. అది చెప్తున్నాడండి పద్యంలో. ఆ విప్రోత్తము వజ్రపంజర నిబంబై నిశ్చలంబైన సద్భావంబు అంగన సాహచర్య గుణ సంపర్కంబునం లోహమై గ్రావంబై తరుణ వృక్షంబై దృఢదారువై ఫలప్రాయమై పూవై తన్మకరందమై కరిగే పోపో నీళ్లకున్ పల్సనై. లోహంలో ఉండేటువంటి ఒక గుండె రాయిగా మారింది, రాయిగా ఉండే గుండె చెట్టుగా మారింది, చెట్టుగా ఉండే పండుగా మారింది, పండుగా ఉండేది పువ్వుగా మారింది, దాంట్లోంచి మకరందం జాలువారింది, అక్కడి నుంచి అది నీళ్లలాగా పలచబడిపోయింది. రాను తెలుగు కవుల యొక్క కవిత్వం ఎంత దిగజారిపోయిందో చెప్పాడండి. అందుకనే చివరిగా జాషువా గారి పద్యాలు ఒకటి అనుకుని కవిత్వం రాయడంలో ఎంత కష్టం ఉందో చెప్తున్నాడండి. గణబాధ రవ్వంత గడిచి ముందుకు సాగ తగ్గబోయని యతిస్థానము. పద్యం రాసినప్పుడు గణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. భరణబర్వ పదోక్షరం యతిస్థానం ఇవన్నీ. భరణబర్వ చూసేస్తాడు, తగ్గవో అంటుంది పద్యం. ఏ అంటే యతిస్థానం, యతి దెబ్బతిందిరా అబ్బాయి అని. మళ్ళీ ఈ గణాలు సరిపోయేలేదు చూసుకుంటూ యతిని మార్చాలి. యతిస్థానం దగ్గర కరెక్ట్గా అదే అక్షరం మళ్ళీ మొదటి అక్షరం మళ్ళీ పదో అక్షరం కింద రావాలి. గణబాధ రవ్వంత గడిచి ముందుకు సాగా తగ్గవో అని యతిస్థానమురుము. యతిని మచ్చిక చేసి అడుగు ముందుకు సాగా
యతిని మచ్చిక చేసి అడుగు ముందుకు సాగా ప్రాసంబు కుత్తుకబట్టి నిలుపు. ప్రాస పట్టుకుంటుంది. ప్రాసవేదన దాటి అక్కడ ఉన్నాడు కవి. ప్రసవేదన అంటాం మనం. ఆయన జాషువా గారు ప్రాసవేదన అన్నాడండి. ప్రాసవేదన దాటి పైనంబు సాగింప భావంబు పొసగకి ఇబ్బంది పెట్టు. భావంబు పొసగించి పద్యంబు ముగింప రసలక్ష్మి కినిసి మారాము చెయ్యు. యతి ప్రాస తర్వాత ప్రాస తర్వాత ఏమంటున్నాడు? భావం, భావం తర్వాత రసము, ఇట్టి ప్రతిబంధకములెల్ల గడిచి గట్టెక్కుతున్న మొత్తం మీద అన్ని దాటుకుని ఓ పద్యం పూర్తి చేశారు అనేసరికి వ్యాకరణ శాస్త్రము ఆదరింపదు శాస్త్ర మర్యాద గానరాక. ఏమండి చిన్నయేశ్వరికి వ్యతిరేకంగా చెప్పారు, కుదరదు, ఆ పద్యం తప్పుంది, ఆ సమాసం మార్చండి, చిన్నయేశ్వరు ఒప్పుకోడు అంటాడు. ఇంకా అటువంటి ఈ కవిగాని బ్రతుకు శ్రీరామ రామ అంటాడు. కవిగాని బ్రతుకు శ్రీరామ రామ. కవిగాడు అంటే కవి ప్లస్ కాడు. అలాగని చెప్పుకుంటే కవి ప్లస్ కాని బ్రతుకు. నువ్వు కవి కాకపోతే నీ జీవితంలో నువ్వు ఏ కష్టం పడినా పర్వాలేదా. కవిగా అయితే ఇన్ని కష్టాలు పడాలి, పడితే కవిలాగా కష్టపడాలి తప్ప తదన్యంగా కాదు. రాసి చూడు ఒక పద్యం అంటున్నాడు జాషువా గారు. అహోభారాన్ మహాకవి. ఇంకా ఈ పద్యాలతో కూడుకున్న మన భారతం, రామాయణం, భాగవతం ఇవన్నీ కూడా కల్పవృక్షాలు అన్నాం మనం. ఇంకా ఒకటే మాట అండి, గుడి కూలును నుయ్యి పూడును. గుడి కూలును, ఎప్పటికప్పుడు గుడి పడిపోతుంది. నుయ్యి పూడును, ఎప్పటికప్పుడు నుయ్యి పూడిపోతుంది. గుడి కూలును నుయ్యి పూడును, వడి నీళ్లకు చెరువు తెగును. ఎప్పుడో అప్పుడు చెరువు ఆ గట్టు తెగిపోతుంది. వనమును కిలమవు, మన ఇంట్లో ఉండే తోట పాడైపోతుంది. గుడి కూలను నుయ్యి పూడును, వడి నీళ్లకు చెరువు తెగును, వనమును కిలమవు. చెడనిది పద్యం ఒకటియా, చెడనిది పద్యం ఒకటియా, కుడి ఎడమల కీర్తి అన్న గొవ్వల చెన్న అన్నాడు. అంచేత తెలుగు పద్య వైభవం ఏమిటంటే వాణీ వీణ నిక్పణను తెలుగు పద్యం, వాణీ వీణ నిక్పణను తెలుగు పద్యం, స్వరవర్ణ రాగ రంజితం తెలుగు పద్యం, స్వరవర్ణ రాగ రంజితం, గురులగు సమాశ్లేషితం, గురులగు సమాశ్లేషితం తెలుగు పద్యం, పదబంధ బంధురం తెలుగు పద్యం, అర్ధధ్వని గభీరతత్వ ప్రబోధకం, అర్ధధ్వని గభీరతత్వ ప్రబోధకం తెలుగు పద్యం, సహృదయ ఆహ్లాది సంధానమైనది, సహృదయానికి ఆనందం కలిగించే ఒక దాంతో కూడుకున్నటువంటిది తెలుగు పద్యం, సకలానంద నాద సంవేద్యం సంవాద్యం తెలుగు పద్యం, పద్యం అనవద్యం భారతీదేవికి నైవేద్యం మన తెలుగు పద్యం. నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సారస్వత పరిషత్ వారికి, ముఖ్యంగా గజల్ శ్రీనివాస్ గారికి, దవేజీ గారికి, కొల్లూరు గారికి, రాజేష్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతూ నాకు సెలవు ఇప్పించవలసింది కోరుతున్నాను. విజయ్ గారు. పనపల్లి శ్రీరామారావు గారు ఆయనే చెప్పిన మాటల్లో చెప్పాలి అంటే వాణి వీణా నిక్వణాన్ని చూపించారు, మనకి వినిపించారు, చూపించారు కదా, వినిపించారు, చూపించారు కూడా. రసరాగ రంజితం చేశారు. అద్భుతమైన పద్య విద్యని 4 చిన్న మాటల్లో మనకు అందించి ఎంత సమాస భూయిష్టమైన పద్యం ఎట్లా ఉంటుంది, అలాగే భావపూరితమైన పద్యం ఎట్లా ఉంటుంది చాలా స్పష్టంగా అందించి శ్రీశ్రీ పద్యాలను కూడా ఉదాహరించి, ఎందుకంటే శ్రీశ్రీ అనేటప్పటికీ అందరూ పద్యాన్ని ఉదాహరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన పద్యాన్ని అంత అద్భుతంగా రాయగలడో చెప్పి కరుణశ్రీ వరకు తీసుకొచ్చి, అన్నయ్య దగ్గర నుంచి కరుణశ్రీ వరకు తీసుకొచ్చి చక్కటి పద్యాలన్నింటినీ అందించి జాషువా గారి పద్యం అద్భుతమైన పద్యాన్ని ఇంతకుముందు నేను అది విన్నాను కానీ చదివాను కానీ ఈ ఇవాళ అర్థమైనట్టుగా ఆ పద్యం ఇంతవరకు నాకు ఇప్పుడు అర్థం కాలేదు. చాలా అద్భుతంగా చెప్పారు. వారి గురించి చెప్పాల్సింది ఉంది. వారు సాందీపని అవార్డు గ్రహీతలు. వారికి అల్లూరు సత్యనారాయణరావు సాంస్కృతిక కేంద్రం వారిని గుర్తించి సాందీపని అవార్డుని ఇచ్చింది. బహుశా ఆ సాందీపుడు ఇట్లా చెప్పాడే కదా కృష్ణుడికి మనకు తెలియదు. ఏదో చదువుకోవాలి, పోతన గారు చెప్తే చదువుకోవాల్సిందే తప్ప మనకు తెలియదు. కానీ మనకు తెలుసున్న గురువు కొండపల్లి శ్రీరామారావు గారు. వారికి
మా హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కొల్లూరు గారిని కోరుతున్నాను. రమాదేవి గారిని ఒక నిమిషం ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసింది కోరుతున్నాం. రమావతి గారు. కె రమావతి గారు. ఎల్ రవికుమార్ గారు. అందరికీ నమస్కారం. మన పొన్నపల్లి శ్రీరాములు గారి పద్యం కొత్తగా గంగా ప్రవాహం లాగా అవతల్ని రంజింపజేసింది. ఆయన కుంభవన సరస్వతి అనడంలో అతిశయోక్తి లేదు. పురుష రూపం దాచిన సరస్వతిని ఎంత తక్కువ వర్ణించినా అది చాలా తక్కువ అవుతుంది. ఆయన వర్ణించడానికి నేనైతే అరుణ్ కాను. నమస్కారం. నేను మాట్లాడతాను. పొన్నపల్లి శ్రీరామారావు గారు ధన్యవాదాలు. ఇవాళ పద్య పరిమళం మా ఆంధ్ర సారస్వత పరిషత్ అంతా వ్యాప్తమైంది. మాకైతే తృప్తిగా లేదు. మీ దగ్గర బోళ్ళంత ఇంకా నిధులు ఉన్నాయి, మాకే విధులు తక్కువగా ఉన్నాయి. మేము పూర్తి స్థాయిలో ఏదో ఏకాహం ఏదో చేసుకోవాలి మీ చేత ఈ పద్యం గురించి. లేకపోతే ఏ శివరాత్రి రోజునో ఈ పద్య వైభవం గురించి మీలాంటి వారితో కూర్చుని శివరాత్రి రోజు బాగా చేసుకోవాలేమో అనిపిస్తుంది. చాలా సంతోషం, మీరు ఎంతో టైం వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎన్నో కొత్త కొత్త విషయాలు. మేమేదో ఆ సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉన్నాం కానీ మాకు తెలుగు భాష ఎడల జీరో నాలెడ్జ్, ఏమీ పెద్దగా నాలెడ్జ్ ఏమీ లేదు. ఏదో ప్రణాళికాబద్ధంగా వెళ్ళి తెలుగుని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి కోరికే గాని ఈ నన్నయ్యలు, తిక్కనలు, శేషేంద్ర శర్మ గారు ఇటువంటి మహానుభావులు రాసిన పద్యాలు వింటుంటే, ఈ కరుణశ్రీ గారు రాసిన పద్యాలు వింటుంటే అసలు ఏంటి మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా చాలా నేను మహాభారతం, భాగవతం పద్యాలు పాడాను. ఆ పద్యాల మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుంది రోజు రోజుకి. అసలు తెలుగు భాషలో ఉన్నంత అందమంతా పద్యంలోనే ఉందేమో, ఆ అమరావతిలో ఉన్నంత అందమంతా పద్యంలోనే ఉందేమో, ప్రతిదీ పద్యంలోనే ఉందేమో. తెలుగు పద్యం, తెలుగువాడి గొప్పతనం అంతా తెలుగు పద్యంలోనే ఉందేమో అన్నంతగా గొప్పగా తెలుగు పద్యం ఉంది. దాన్ని మీరు ఇంకా అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొల్లూరు గారిని సరే మిగతా కార్యక్రమాన్ని కొనసాగించ. రమావతి గారు. రాలేదు, వెళ్ళిపోయినట్టున్నారు. కార్యక్రమం మెసేజ్ పెట్టి వెళ్ళినట్టున్నారు. రాజేష్ గారు వందన సమర్పణ చేయవలసిందిగా కొత్తగూడెం రాజేష్ గారిని కోరుతున్నాను. రాజేష్ గారు. మీరే చెప్పేసేయండి కొల్లూరు గారు. అదే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కొల్లూరు గారు మీరు చెప్పేసి. కొండంత పద్య వైభవాన్ని అద్దం ముందు చూపించారు మనకి పొన్నపల్లి శ్రీరామారావు గారు. ఆయన ఎంతటి సహృదయులు, రసజ్ఞులు మనకు అర్థమైంది. ప్రాచీన సాహిత్యంలో ఇంకా ఆయన తిక్కన వరకే కొంచెం వచ్చారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏకాహం చేసుకోవాల్సినటువంటి, లేకపోతే సప్తాహం చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే మనం 3వ ప్రపంచ తెలుగు మహాసభలు చాలా వైభవంగా జరగడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేళ జరిగినటువంటి కార్యక్రమం ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాల్లో యూట్యూబ్ లింక్ కూడా మీకు అందరికి అందివ్వడం జరుగుతుంది. కవి సమ్మేళనం గ్రూప్ లోను ఈ గ్రూప్ లోను కూడా పెట్టడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా దాన్ని అందిస్తే ఈవేళ పొన్నపల్లి శ్రీరామారావు గారు చెప్పినటువంటి ప్రసంగ ప్రవాహాన్ని అందరికి కూడా అందుతుందని తెలియజేస్తూ, అలాగే రెడ్డెప్ప దవేజీ గారికి, అలాగే ఎల్ రవికుమార్ గారికి, సివి రామలక్ష్మి గారికి, అలాగే కేటి పద్మజ్ గారికి, పుష్ప కామేశ్వర్ గారికి, తలారి వాస్ గారికి, తిరుగా కృష్ణకుమార్ గారికి, లలిత గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సహస్రదా ధన్యవాదాలు ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున తెలియజేస్తూ, మళ్ళీ వచ్చే ఆదివారం 4 గంటలకి మరో మంచి అంశం మీద ఒక గొప్ప వక్తతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తాము. దానిలో కూడా అందరూ పాల్గొవలసిందిగా సవినయంగా తెలియజేస్తూ, ఈనాటితో ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తూ, అలాగే సాంకేతిక సహకారం చేసినటువంటి సాయి తేజ గారికి, మనోజ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.